సో ఈ 6 ఇయర్స్‌లో ఏంటి అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? మీరు ఇంటర్నల్‌గా ఒక స్ట్రగుల్ ఉంటుంది గదా మీకు. నేను నేర్చుకున్నది వేరే, నేను చేస్తున్నది వేరే. ఇక్కడ ఒకే పని జేస్తున్నాను. ఇంక నాకు వేరే స్కోప్ లేకుండా పోయిందని మీరెప్పుడు ఫీల్ అవ్వలేదా? చేస్తున్న వర్కు నేను చదివిన దానికి మేబీ ఒక 10% రిలేషన్ ఉండొచ్చు గానీ 90% ఇట్స్ హ్మ్. కంప్లీట్‌లీ ఎ డిఫరెంట్ రోల్. సో, మోస్ట్ ఆఫ్ హ్మ్. 90% పీపుల్ ఏం చెప్పారంటే, "నువ్వు ఆల్రెడీ టీచింగ్‌లో ఉన్నావు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ నువ్వు ఐటీకి మళ్ళీ రావడం. ఎందుకంటే నువ్వు హ్మ్. ఆల్‌మోస్ట్ 2016లో పాస్డ్ ఔట్. 4 ఇయర్స్ హ్మ్. మీరొచ్చి ఐటీలో లేదు ఎక్స్‌పీరియన్సు. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. ఇంటర్వ్యూస్ ఎక్కడ అటెండ్ అయినా హ్మ్. గానీ మీకు ఫ్రెషర్‌గానే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు." సో, కానీ వన్ హ్మ్. ఆఫ్ ది ఫ్రెండ్ నా క్లాస్‌మేట్ అతనేం చెప్పాడంటే సో చాలా మంది స్టూడెంట్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, ఏ రోజు సెషన్ ఆ రోజు కంప్లీట్ చేయాలని హడావిడిగా ఉంటారు. అంటే ఆ! ఇక లైక్ ఫాస్ట్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. అది అర్థమైనా, అవ్వకపోయినా నేను కంప్లీట్ చేశాను ఫీల్ నాకు కావాలి. ఎందుకంటే అందరూ ముందుకెళ్ళిపోతున్నారని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. కానీ మీరు ఇంత స్లోగా డైలీ ఒక జస్ట్ 30 మినిట్స్ 1 ఇయర్ పట్టిందా మీకు ప్రిపరేషన్ కోర్స్ కంప్లీట్ చేయడానికి? 1 ఇయర్ పట్టింది శివగారు. సో 1 ఇయర్ మీరు ఇంత స్లోగా ప్రిపేర్ అవుతూ, మళ్ళీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, ఎప్పుడైనా లోగా ఉన్న వాటిని అది చాలా కష్టం జనరల్లీ. ఆహ్, హ్మ్. నాకేమనిపిస్తుందంటే శివగారు ఇప్పుడున్న డిస్ట్రాక్షన్ వరల్డ్‌లో ఆహ్, హ్మ్. జస్ట్ మనం ఎక్కువ చదవకపోయినా కూడా కన్సిస్టెంట్‌గా ఉంటే హ్మ్. మనం హ్మ్. రిజల్ట్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. ఆర్ ఆఫీస్ అవర్స్‌లో అవును. ఇన్ బిట్వీన్ ఎప్పుడు ఫ్రీ అయితే ఆ ఫ్రీ అయిన టైమ్‌లో ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం హ్మ్. అలా ప్లాన్ హ్మ్. చేసుకున్నాను శివగారు. హ్మ్. సో, ఇది నాకు చాలా ఇలా యూజ్‌ఫుల్ మైండ్ అయింది. స్విచ్ చేయడం అనేది చాలా కష్టం అండి అసలు యాక్చువల్లీ. ఆ! మీరు ఆఫీస్‌కి అన్యాయం చేయలేదు. ఆఫీస్ వర్క్ అన్యాయం చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకున్న కోర్స్‌కి కూడా అన్యాయం చేయలేదు. హ్మ్. నాకు కోర్స్ నేర్చుకున్న కంప్లీట్ 1 ఇయర్ పీరియడ్‌లో నేనేదో ప్రాజెక్ట్ హ్మ్. చేస్తున్నాను. ఈ రియల్ టైమ్‌గా వర్క్ చేస్తున్నాను ప్రాజెక్ట్‌లో అనే ఫీలింగే ఉండింది శివ గారు. ఎందుకంటే ప్రెజెంట్ నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చి జెన్కిన్స్ నుంచి గిటబ్ యాక్షన్స్‌కి మైగ్రేషన్ చేస్తున్నా శివ గారు. సో, పైప్‌లైన్స్ హ్మ్. ఆల్రెడీ జెన్కిన్స్‌లో ఉన్నాయి మైక్రో సర్వీసెస్‌కి. దాన్ని గిటబ్ హ్మ్. యాక్షన్స్‌కి మైగ్రేట్ చేస్తున్నారు. సో, హ్మ్. నాకేమనిపించిందంటే వర్క్ లైక్ 1 మంత్ అయింది నేను వర్క్ స్టార్ట్ చేయడం. సో, వర్క్‌లో హ్మ్. నాకేమనిపించిందంటే యాహ్! హాయ్. హాయ్ మురళి. ఎలా ఉన్నారు? హాయ్ శివ గారు. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? యాహ్! నేను కూడా బాగున్నానండి. కంగ్రాచ్యులేషన్స్. మీరు ఆల్రెడీ డెవాప్స్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యి 2 మంత్స్ కంప్లీట్ అయింది. థాంక్ యూ. సో, మీ గురించి కొంచెం చెప్తారా? లైక్ ఎక్కడి నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సంథింగ్. షూర్. బేసికల్లీ ఐయామ్ ఫ్రమ్ చిత్తూరు శివ గారు. ఫ్రమ్ చిత్తూరు ఇట్స్ హ్మ్. అరౌండ్ 20 కిలోమీటర్స్ విలేజ్. ఓకే. ఆహ్, ఓకే. ఐ హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ వచ్చి 2013లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను. ఆహ్, హ్మ్. హ్మ్. తర్వాత తర్వాత జాబ్ సెర్చ్ బెంగుళూరుకొచ్చి జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాను. కానీ ఓకే. ఏ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా క్లియర్ చేయలేకపోయాను. ఆహ్, హ్మ్. లైక్ బేసికల్లీ ఆహ్, క్లియర్ పిక్చర్ లేకుండా ఉండే. లైక్ ఐడియా ఏంటి చేయాలి? లైక్ ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి? క్రాక్ చేయాలి? సో, హ్మ్. హ్మ్. సో కాలేజ్‌లో గాని ఇంటర్వ్యూ ప్లేస్‌మెంట్స్ ఎక్కువ ఉండేవి గాదు. 1 ఆర్ 2 వచ్చేది. కాకపోతే క్లియర్ ఏ కాలేజు? అండర్‌స్టాండింగ్ ఉండేది కుప్పం కాదు. ఇంజినీరింగ్ కాలేజా? అవును షుగర్. కుప్పం ఇంజినీరింగ్ కాలేజు. యాహ్! సో, మీరు 2013 కుప్పం ఇంజినీరింగ్ కాలేజు ఐటీ గ్రాడ్యుయేషన్. సో, యాహ్! అవును. దట్స్ నైస్. ఆల్రెడీ కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండే మీరు. అవును షుగర్. సో, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మీరు ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్‌గా ఉన్నారు. 1 ఇయర్ బ్యాక్ మీరు వేరే. సో, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది మీ ఫీలింగ్? సో, ఏదైనా అచీవ్ చేసారా మీరు? ఖచ్చితంగా షుగరు. లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్‌లీ సపోర్ట్ రోల్. సో, అసలు హ్మ్. డెవలప్‌మెంట్ ఉండేది కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ సపోర్ట్ రోల్‌లో ఉండేవాడిని. సో, ఇట్స్ కంప్లీట్‌లీ హ్మ్. ఎలా అంటే పీహెచ్‌డీ టు హెచ్‌టీఎంఎల్ ఈమెయిల్స్ డిజైన్ చేయడం. సో, ఆ వర్క్‌లోనే ఓకే. ఉండేవాడిని. ఇట్స్ కంప్లీట్‌లీ హ్మ్. ఇప్పుడు హ్మ్. టెక్నికల్ రోల్. సో, హ్మ్. నేనేదైతే చదివానో ఆ రోల్ ఇప్పుడు చేస్తున్నాను. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నైస్. అచీవ్ చేసినందుకు చాలా కాన్ఫిడెన్స్ గూడా ఉంది. మీరు గ్రాడ్యుయేషనే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కదా! మీరు మాస్టర్స్ కూడా చేసారు ఎంటెక్. అవును షుగర్. అది కూడా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్సే. సైన్స్. అవును షుగర్. సో, కంప్యూటర్ సైన్స్ చదివి ఫైనల్‌గా మీరు డెవాప్స్ ఇంజినీర్‌గా చేస్తుంటే మీకు ఎలా ఉంది ఆ ఫీల్? యాక్చువల్లీ చాలా ప్రౌడ్‌గా ఉంది నాకే. కాన్ఫిడెన్స్ హ్మ్. లెవెల్సు ఆహ్, కంపేర్ టు పాస్ట్ ఇయర్స్ ఇప్పుడు చూసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై ఉంది. లైక్ హ్మ్. ఏదైనా కొత్తది చేయగలను అనే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువొచ్చింది ఇది అచీవ్ చేసిన తర్వాత. సో, హ్మ్. హ్మ్. ఇంతకుముందు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. లైక్ లోగా ఫీల్ అయ్యేవాడిని. లైక్
ఇది చేయలేకపోతున్నాము. మన చదివిన హ్మ్. చదువుకి జాబ్ చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ చాలా హ్మ్. రోజులుండేది. సో, ఇది అచీవ్ చేసిన హ్మ్. తర్వాత ఇట్స్ మంచి ఫీలింగ్ ఉంది ఇప్పుడు శివ గారు. ఓకే. నైస్. నైస్ మురళి. సో, మీరు 2013లో బీటెక్ అయిపోయింది. మీ క్యాంపస్‌లో ఎవరైనా ప్లేస్ అయ్యారా? ఆఫ్ క్యాంపస్‌లో ప్లేస్ అయ్యారు శివ గారు. లైక్ మళ్ళీ కొంతమంది కోర్సెస్ చేశారు. చేసిన తర్వాత హ్మ్. ఒక హ్మ్. 1 ఆర్ 2 1 ½ ఇయర్, 1 ఇయర్ తరువాత కొంతమంది ప్లేస్ అయ్యారు. కొంతమంది ప్లేస్ హ్మ్. అవ్వలేదు. హ్మ్. కొంతమందొచ్చి ఓకే. లైక్ మాస్టర్స్ చేయడానికి ఆప్షన్ అలా చూసారు. యూఎస్‌కెళ్ళడం, హ్మ్. లేదంటే ఇండియాలోనే హ్మ్. మాస్టర్స్ హ్మ్. చేయడం. సో, అప్పుడు యూఎస్‌లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఆహ్, అప్పుడు మాస్టర్స్ అప్పుడేమనిపించిందంటే లైక్ జాబ్ ప్రాపర్‌గా నేను ప్రిపేర్డ్‌గా లేదేమో ఐటీ జాబ్‌కి. ఏదో ల్యాక్ హ్మ్. అవుతుంది నా సైడ్ నుంచి. నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్టు. తర్వాత కొంచెం టైం హ్మ్. తీసుకోవాలి అని. సో, అప్పుడు హ్మ్. ఏం హ్మ్. డిసైడ్ అయ్యానంటే ఓకే. లెట్స్ స్టార్ట్ మాస్టర్స్ చేద్దాం ఫస్టు. సో, అప్పుడు హ్మ్. చూసుకున్నప్పుడు మాస్టర్స్ యూఎస్, ఇండియా ఆప్షన్ ఉండేది. సో, యూఎస్ హ్మ్. హ్మ్. మాస్టర్స్ చేసే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఆ సిట్యుయేషన్‌లో. హ్మ్. సో, దెన్ హ్మ్. అప్పుడేం హ్మ్. డిసైడ్ అయ్యానంటే ఓకే. లెట్స్ స్టార్ట్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ ఇండియా అని అనిపించింది. సో, అప్పుడు ఓకే. చూసుకున్నప్పుడు ఓకే. ఫస్టు ఆహ్, ఒక చూసుకున్నప్పుడు పీజీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసాను. సో, హ్మ్. పీసీస్ హ్మ్. ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆల్‌మోస్ట్ 1000 ప్లస్ ర్యాంక్ వచ్చింది పీజీ సెట్‌లో. హ్మ్. సో, హ్మ్. 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 అప్పుడు మల్టిపుల్ ఓహ్! ఇంటర్వ్యూ నైస్. కౌన్సెలింగ్ అటెండ్ అయినప్పుడు ఆహ్, సో, నేను మల్టిపుల్ కాలేజెస్ చూస్ చేసుకున్నాను. అప్పుడు ఆహ్, హ్మ్. చిత్తూరులోనే ఒక కాలేజు ఆప్షన్ నాకు కౌన్సెలింగ్‌లో వచ్చింది శివ గారు. సో, హ్మ్. హ్మ్. తరువాత ఓకే. ఇట్స్ నియర్ టు విలేజ్ ఉంది. ఆహ్, ఆహ్, హ్మ్. హ్మ్. లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ విల్ బి నియర్ టు విలేజ్. సో, ట్రావెల్ జేయొచ్చు. సో, ఎక్కువ టైమ్ హ్మ్. ఉంటుంది స్పెండ్ జేయడానికి లెర్నింగ్‌కి అన్నప్పుడు హ్మ్. చిత్తూరు ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో, అక్కడ ఓకే. మాస్టర్స్ చేశాను షుగర్. సో, బీటెక్ కంప్లీషన్‌కి అండ్ ఎంటెక్ జాయిన్ అవ్వడానికి 1 ఇయర్ గ్యాప్ ఉంది గదా! ఆ 1 ఇయర్‌లో అవును. మీరేమైనా జాబ్ ట్రయల్స్ చేసారా అప్పట్లో? చేశాను శివ గారు. లైక్ బెంగుళూరులో ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక 2 మంత్స్ జాబ్ సెర్చ్ చేశాను. 2, 3 మంత్స్ ఉన్నాను హ్మ్. బెంగుళూరులో. సో, హ్మ్. అక్కడ హ్మ్. చేసినప్పుడు ఇనీషియల్‌గా లైక్ 1 ఆర్ 2 ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యాను. ఆఫ్ క్యాంపస్ హ్మ్. ఇంటర్‌వ్యూస్. హ్మ్. హ్మ్. తరువాత నెక్స్టొచ్చి త్రూ రెఫరెన్స్ ద్వారా ఆహ్, ఆహ్, ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వచ్చింది. నాన్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. సో, హ్మ్. ఇది హ్మ్. కోయంబత్తూర్‌లో వచ్చింది నాన్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. హ్మ్. హ్మ్. సో, ఇది హ్మ్. త్రూ రెఫరల్ మా ఫాదర్ రెఫరెన్స్ ద్వారా వచ్చింది. బికాస్ మై ఓహ్! ఫాదర్స్ నైస్. సన్ వచ్చి ఫాదర్స్ ఫ్రెండ్స్ సన్ వచ్చి స్టార్ట్ చేశారు కోయంబత్తూర్‌లో. సో, హ్మ్. హ్మ్. అక్కడ నాన్ పెయిడ్ ఇంటర్న్‌షిప్‌గా తీసుకున్నారు. బేసికల్లీ హ్మ్. ఇంటర్న్‌షిప్ వచ్చి ఇట్స్ లైక్ డిజైనింగ్ వెబ్‌సైట్స్, స్టాటిక్ వెబ్‌సైట్స్ డిజైన్ చేయడానికి హ్మ్. నాన్ హ్మ్. పెయిడ్ ఇంటర్న్‌షిప్. బట్ స్టార్టప్ ఉంది. ఇట్స్ ఇనీషియల్ ఫేజ్. రిజిస్ట్రేషన్ అలాంటివేమీ ఇంకా అవ్వలేదు. సో, హ్మ్. ఓకే. ఫస్ట్ ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అసలు మనకి వర్కౌట్ అవుతుందా? లేదా? అనేసి ఎళ్లి హ్మ్. జాయిన్ అయ్యాను శివ గారు. ఒక 3 హ్మ్. మంత్స్ ఉన్నాను నాన్ పెయిడ్ ఇంటర్న్‌షిప్. తరువాత హ్మ్. అడిగాను లైక్ నాకు డిఫికల్టీస్ ఉంది ఫైనాన్షియల్లీ హ్మ్. వితౌట్ హ్మ్. పెయిడ్ లేకుండా వర్క్ చేయడం కష్టమవుతుంది అన్నట్టు. సో, వాళ్ళు హ్మ్. ఓకే. హ్మ్. ఒక 1 మంత్ వెయిట్ చేయండి. విల్ సీ అన్నట్టన్నారు. సో, హ్మ్. బట్ హ్మ్. అగైన్ అది వర్కౌట్ అవ్వలేదు. లైక్ దే ఆర్ నాట్ రెడీ టు పే ఆహ్, ఇది సాలరీ షుగర్. సో, తర్వాత ఓకే. ఈ ప్లాన్ డ్రాప్ ఔట్ చేసి ఇంకా లేదు ఇది కుదరదు అనేసి నేను అక్కడి నుంచి డ్రాప్ అయ్యాను. సో, మళ్ళీ ఇంకా ఓకే. వేరే ఆప్షన్స్ వెతుకుతున్నప్పుడు ట్రై చేశాను మళ్ళీ ఒక 3, 4 మంత్స్ ఇంటి దగ్గర నుంచే. సో, హ్మ్. అప్పుడు హ్మ్. హ్మ్. ఏవి కాల్స్ వచ్చేవి కాదు. ఆప్షన్స్ చాలా తక్కువ. అసలు జాయినింగ్‌కి ఇంటర్వ్యూ కాల్స్ ఏవి రాలేదు. సో, తర్వాత ఓకే. డిసైడ్ అయ్యాను. ఓకే. లెట్స్ స్టార్ట్ మాస్టర్స్ వచ్చేద్దాం ఫస్ట్. సో, టైమ్ ఉంటుంది. సో, హ్మ్. ప్రిపేర్ అవుతాం. హ్మ్. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అని మాస్టర్స్ చూస్ ఓకే. చేసుకున్నాను. నైస్. నైస్ మురళి. సో, ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి? అక్కడ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏమైనా వచ్చాయా మాస్టర్స్‌లో? నెక్స్ట్ ఏం చేశారు మీరప్పుడు? మాస్టర్స్ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ చేస్తున్న టైంలో ఆహ్, చాలా సెమినార్స్ అటెండ్ అయ్యేవాడిని శివ గారు. క్లౌడ్ హ్మ్. కంప్యూటింగ్ రిలేటెడ్ సెమినార్స్ లైక్ హ్మ్. వెబ్ టెక్నాలజీ రిలేటెడ్ సెమినార్స్ కాలేజ్‌లోనే హ్మ్. చాలా సెమినార్స్ జరిగేవి. హ్మ్. అటెండ్ హ్మ్. అయ్యాను.
తరువాత హ్మ్. ఇంకా చాలా లైక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి లాబొరేటరీ అసిస్టెన్స్ చేయడం, లాబొరేటరీస్‌ని హ్మ్. ఇన్‌చార్జ్‌గా తీసుకోవడం ఆ ఆప్షన్ ఉండింది మా హ్మ్. కాలేజ్‌లో. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అట్లా స్టూడెంట్స్‌కి అసిస్ట్ చేసేవాడిని. లాబొరేటరీస్‌లో లైక్ హ్మ్. వెబ్ టెక్నాలజీ ల్యాబ్స్‌లో. సో, అసిస్ట్ హ్మ్. చేసిన హ్మ్. టైంలో లైక్ నాకు ఓకే. సో, టీచింగ్ గూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఓకే. మాస్టర్స్ అయిన హ్మ్. తర్వాత టీచింగ్ ట్రై చేద్దాం ఒక్కసారి. ఆహ్, హ్మ్. హ్మ్. కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇది లాబొరేటరీ చేయడము, తర్వాత క్లాసెస్ చెప్పడం హ్మ్. కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ప్రెజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, తరువాత ఏం హ్మ్. చేశానంటే ఓకే. 2016లో మాస్టర్స్ అయిన తర్వాత ఆహ్, ఫస్ట్ ఇనీషియల్‌గా ఐటీ కాకుండా టీచింగ్ ట్రై చేశాను చెప్పారు. ఓహ్! టీచింగ్ ట్రై చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. హ్మ్. సో, ట్రై హ్మ్. చేసినప్పుడు నెక్స్ట్ నాకొచ్చిన ఆపర్చునిటీ వచ్చి గల్గోటియా యూనివర్సిటీస్ అని నార్త్ ఇండియాలో గ్రేటర్ నోయిడాలో ఉంది. ఆ యూనివర్సిటీలో హ్మ్. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా టీచింగ్ ఆప్షన్ వచ్చింది శివగారు. విత్ మంచి పే. ఇక్కడ ఇట్స్ ఎ గుడ్ పే. ఎక్కడా లేదా మనకు? ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ గాని అక్కడ రాలేదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రై చేశాను కానీ ఆహ్, అది ఎలా ఉండేదంటే ఇట్స్ కంప్లీట్‌గా పే చాలా తక్కువ చెప్పేవాళ్ళు. ఆహ్, చాలా తక్కువ హ్మ్. పే హ్మ్. యాక్చువల్లీ. ఆహ్, హ్మ్. హ్మ్. తరువాత చాలా దూరం ఉండేది. కాలేజొచ్చి ఐదర్ నేను చిత్తూరులోనే ఉండేవాడిని. తర్వాత ఆప్షనొచ్చి విజయవాడలో కాలేజ్‌లో వచ్చేది. అది హ్మ్. హ్మ్. కాలేజెస్‌లో హ్మ్. వచ్చేది. లైక్ అఫిలియేటెడ్ హ్మ్. హ్మ్. కాలేజెస్‌లో. యూనివర్సిటీస్‌లో హ్మ్. ఏది హ్మ్. ఆప్షన్ రాలేదు యశ్వ గారు. హ్మ్. 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 ఓకే. సో, గల్గోటియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. సో, అది రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉంది గదా! సో, ఇది విన్నాక అవును. ఏమనిపించింది మీకు? మీరు ఆ కాలేజ్‌లోనే వర్క్ చేశారు. ఆ యూనివర్సిటీలోనే ఆ! వర్క్ చేశారు. అవును శివ గారు. సో, రీసెంట్‌గా ఆహ్, చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది గదా! అవును. అవును. హుహు. ఓకే. బట్ మేబీ ఆ పర్టిక్యులర్ సెక్టార్ లైక్ రోబోటిక్స్‌లో బ్యాడ్ న్యూస్ ఏమో గాని మిగతాది యాస్ యూజువల్ అని ఉంటది. కొంచెం అవును శివ గారు. యాహ్! కరెక్ట్. యాహ్! మిగతాది నార్మల్ యూనివర్సిటీగానే ఫంక్షన్ అవుతుంటుంది. అవును. ఓకే. సో, అప్పుడు ఏం చేశారక్కడ కాలేజ్‌లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ యూనివర్సిటీలో? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి లాబొరేటరీస్ అసిస్టెంట్ చేయడం. తర్వాత హ్మ్. స్టూడెంట్స్‌కి లైక్ మెయిన్‌లీ ప్రొఫెసర్స్ వచ్చి క్లాస్ తీసుకునేవాళ్ళు. అసోసియేట్ ప్రొఫెసర్స్ క్లాస్ తీసుకునేవాళ్ళు స్టూడెంట్స్‌కి. హ్మ్. హ్మ్. అసిస్టెంట్ హ్మ్. ప్రొఫెసర్స్ వచ్చి ఆహ్, ఆహ్, లైక్ ప్రొఫెసర్స్‌కి అసిస్ట్ చేయడం. క్లాసెస్ హ్మ్. చెప్పడానికి విత్ కోర్స్ మెటీరియల్ డిజైన్ చేయడం. కోర్స్ కరిక్యులమ్ హ్మ్. డిజైన్ చేయడం. సిలబస్ డిజైన్ చేయడం. హ్మ్. తర్వాత హ్మ్. లాబొరేటరీస్‌లో ఆహ్, అసిస్ట్ చేయడం. సో, ఇదే రోల్స్ అండ్ హ్మ్. రెస్పాన్సిబిలిటీస్ ఉండేది శివ గారు. సో, హ్మ్. ఆహ్, హ్మ్. ఇక్కడొచ్చి నేను లాబొరేటరీస్‌లో చూసుకున్నప్పుడు లైక్ లైనక్స్ లాబొరేటరీ, వెబ్ టెక్నాలజీస్, హ్మ్. తర్వాత ఆపరేటింగ్ హ్మ్. సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఈ లాబొరేటరీస్ హ్మ్. ఆహ్, నేను అసిస్ట్ చేసేవాడిని. మోస్ట్‌లీ ఈ ఓకే. లాబొరేటరీస్ చేసేవాడిని. సో, అక్కడే నాకు హ్మ్. 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 ఇనీషియల్‌గా అసలు ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఇలా ఉంటుంది. ఓకే. ఇది హ్మ్. లైనక్స్‌లో ఎట్లా వర్క్ అవుతుంది? నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది? తర్వాత హ్మ్. హ్మ్. స్టూడెంట్స్ హ్మ్. చాలా క్వెషన్స్ అడిగేవాళ్ళు. నెట్వర్కింగ్స్‌లో హ్మ్. గాని, ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో గాని. హ్మ్. సో, చాలా నాలెడ్జ్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి యాక్చువల్‌గా. హ్మ్. సో, ఛాలెంజింగ్ క్వెషన్స్ అడిగేవాళ్ళు. సో, చాలా రీసెర్చ్ హ్మ్. చేసేవాడిని ఆహ్, హ్మ్. సాల్వ్ చేయడానికి. తర్వాత హ్మ్. ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి అని చాలా హ్మ్. నేర్చుకున్నాను నేను లాబొరేటరీస్ నుంచి. సో, అదే ఇనీషియల్ ఓకే. నాకు ట్రిగ్గర్ అయింది. ఓకే. సో, ఓకే. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఓకే. ఒక 2 ఇయర్స్ వెయిట్ చేశాను శివ గారు. ఎలా ఉంటుంది గ్రోత్ హ్మ్. ఈ ఈ డొమైన్‌లో హ్మ్. అని. సో, 2 హ్మ్. ఇయర్స్ హ్మ్. చూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ అసలు హైక్ అంటూ లేదు కాలేజ్‌లో. కాలేజ్‌లో హ్మ్. హ్మ్. అడిగినప్పుడు ఆహ్, ఇక్కడ హైక్ అనే కాన్సెప్ట్ లేదు. ఇనీషియల్‌గా ఏది జాయిన్ హ్మ్. అవుతున్నారో ప్యాకేజు అదే ప్యాకేజు. చాలా మంది హ్మ్. దగ్గర కొలీగ్స్ దగ్గర కనుక్కున్నా గాని వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమంటే హైక్ అనేది ఉండదు ఇయర్‌లీ. సో, ఇనీషియల్ పే హ్మ్. ఏదైతే జాయిన్ అయ్యారో అదే పే అని. సో, అప్పుడు హ్మ్. అర్థమైంది హ్మ్. అంటే గ్రోత్ ఉండదు కదా! ఖచ్చితంగా హ్మ్. హ్మ్. సేమ్ హ్మ్. సాలరీకి హ్మ్. వర్క్ చేస్తున్నాం. సో, 2 ఇయర్స్‌లో హ్మ్. నేను డిసైడ్ అయ్యాను ఆఫ్టర్ 2 ఇయర్స్ ఓకే. లెట్స్ స్విచ్ ఆన్ టు ఐటీ. ఐటీ ఫీల్డ్‌కి స్విచ్ ఓకే. ఆన్ అవుదాం అని ఫస్ట్ ఓకే. ట్రిగ్గరింగ్ పాయింట్ అదే. సో, మీరు చాలా ఇంట్రెస్ట్‌తో స్టాఫ్ లాగా జాయిన్ అయ్యారు. టీచింగ్ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నారు. మళ్ళీ అవును. శివ. టీచింగ్ ప్రొఫెషన్ వదిలేయడానికి రీజన్స్ గ్రోత్ ఒక్కటేనా? అవును శివ గారు. మెయిన్‌లీ గ్రోత్ అండ్ ఇంకొకటేమంటే ఆహ్, హ్మ్. సేమ్ టీచింగ్ ఆపర్చునిటీస్ నేను సౌత్ ఇండియాలో వెతికాను శివ గారు. ఆ సేమ్ పే హ్మ్. ఏదైతే పే వస్తుందో హ్మ్. హ్మ్. సేమ్ ఆప్షన్స్ హ్మ్. వెతికాను. యూనివర్సిటీస్‌లో హ్మ్. వెతికాను. కానీ సేమ్ హ్మ్. పేతో
ప్లస్ యూనివర్సిటీ లెవెల్ ఆపర్చునిటీస్ నాకు ఏది అంత మంచిగా కనిపించలేదు. సో, హ్మ్. 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 అదొక ఆప్షన్. ఇంకోటేమంటే అక్కడే ఉండి ఓకే. విల్ సీ అదర్ ఆప్షన్స్ అన్నప్పుడు నాకు నోయిడా నుంచి ట్రావెల్ చేయడానికి హోమ్ టౌన్‌కి రావాలంటే, సో, ఫ్లైట్ అవును. చార్జెస్‌కే చాలా కాస్ట్ అయ్యేది. సో, అవును. అవును. సో, ఓకే. నార్త్ ఇండియాలో టీచింగ్‌లో ఉండడం అనేది గ్రోత్ లేకుండా సేమ్ ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా డిఫికల్ట్. సో, హ్మ్. ఐటీకి మూవ్ హ్మ్. అవుదాం. ఇన్ సౌత్ ఇండియాలో ట్రై చేద్దాం అనే ఆప్షన్‌తో ఓకే. మళ్ళీ ఐటీకి స్విచ్ అవ్వడానికి ట్రై చేశాను శివ గారు. ఓకే. సో, మీరప్పుడు ఎంతో రీసెర్చ్ చేసి నేర్చుకున్న టెక్నాలజీస్ ఇంట్రెస్టెడ్‌గా లైనక్స్ కానీ, నెట్వర్కింగ్ గానీ, అవి మీకెలా హెల్ప్ అయ్యాయి నెక్స్ట్? ఇప్పుడు మీకవి అడ్వాంటేజ్ అయిందా డెవాప్స్ ఇంజినీర్‌గా? ఖచ్చితంగా శివ గారు. అప్పుడు ఏదైతే నేర్చుకున్నానో లైనక్స్ కమాండ్స్ కానీ, లైనక్స్‌లో ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, సో, నెట్వర్కింగ్ ఎలా హ్మ్. వర్క్ అవుతుంది. అసలు హ్మ్. కోర్స్ నేర్చుకున్నప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉండింది. లైక్ కాన్సెప్ట్స్ హ్మ్. కూడా చాలా క్లియర్‌గా అర్థమైంది. ఓకే. ఒక హ్మ్. సైడర్ ఎలా సెటప్ చేస్తారు. హ్మ్. క్లాస్ ఏ అంటే ఏంటి? క్లాస్ బి అంటే ఏంటి? హ్మ్. ఆహ్, హ్మ్. సో, లైనక్స్ కమాండ్స్ వర్క్ చేస్తున్నప్పుడు గాని, లైనక్స్‌కి ఎలా మనం కనెక్ట్ అవుతాం డిఫరెంట్ మెథడ్స్‌లో. సో, ఎవ్రీ హ్మ్. కాన్సెప్ట్ హ్మ్. మీరు చెప్తున్నప్పుడు కంప్లీట్‌గా రిలేట్ చేసుకునేవాడిని. ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్మ్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఉండింది కాబట్టి, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండింది. చాలా హెల్ప్ అయింది శివ గారు. ఆ యొక్క డొమైన్ హ్మ్. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అనేది. హ్మ్. 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 సో, ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, యూఎస్‌లో యూనివర్సిటీస్ టెక్నాలజీస్‌ని ఇన్వెంట్ చేస్తాయి. హ్మ్. సో, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ ముందు నథింగ్ అనమాట. కానీ ఇండియాలో ఏంటో యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్‌లో గానీ ఐటీ ఇంజినీర్సే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ప్రొఫెసర్స్ కానీ, లైక్ ఇంకా వేరే ఎవరికైనా స్టూడెంట్స్‌కి గాని యూనివర్సిటీస్‌లో టెక్నాలజీని ఇన్వెంట్ చేసే ఛాన్సే కాదు, టెక్నాలజీని నేర్చుకునే ఛాన్స్ కూడా ఉండదిక్కడ. సో, మీరు స్టూడెంట్‌గా ఐటీ చేశారు. అండ్ దెన్ ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారు. స్టిల్ మీకప్పుడు రాని లైనెక్స్ అంతే 6 ఇయర్స్ మీరు కంప్యూటర్ సైన్స్ గురించి చదివినా కూడా మీకు లైనెక్స్ అండ్ నెట్వర్కింగ్ తెలియలేదు. అవును శివ గారు. సో, అదొక వెరీ, వెరీ బ్యాడ్ థింగ్ ఇక్కడ ఎందుకో మరి. మన యూనివర్సిటీస్, మన కాలేజెస్ ఎప్పుడైనా కొంచెం చేంజ్ అవుతాయని ఎదురు చూస్తున్నా నేను గూడా. యాహ్! సో, ఇప్పుడు మళ్ళీ మీ టీచింగ్ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మీరు ఐటీకి ఎలా ట్రై చేశారు? సో, టీచింగ్ ప్రొఫెషన్ అయితే అయిపోయిన తర్వాత నేను చాలా మంది దగ్గర కనుక్కున్నాను షుగర్. లైక్ హ్మ్. నా పాస్ట్ క్లాస్‌మేట్స్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ వర్క్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేస్తున్నారు జాబ్స్. వాళ్ళ దగ్గర హ్మ్. అడిగి హ్మ్. కనుక్కున్నాను. హ్మ్. ఓకే. నాకు ఇట్లా టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐటీ హ్మ్. హ్మ్. ఐటీకి రావాలనుకుంటున్నాను. సో, ఏం చేయాలి హ్మ్. అని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను. సో, మోస్ట్ ఆఫ్ హ్మ్. 90% పీపుల్ ఏం చెప్పారంటే, "నువ్వు ఆల్రెడీ టీచింగ్‌లో ఉన్నావు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ నువ్వు ఐటీకి మళ్ళీ రావడం." ఎందుకంటే నువ్వు హ్మ్. ఆల్‌మోస్ట్ 2016లో పాస్డ్ ఔట్. 4 ఇయర్స్ హ్మ్. మీరొచ్చి ఐటీలో లేదు ఎక్స్‌పీరియన్స్. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. ఇంటర్వ్యూస్ ఎక్కడ అటెండ్ అయినా హ్మ్. గాని మీకు ఫ్రెషర్‌గానే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో, ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అనేది యూజ్ కాదు. చాలా డిఫికల్ట్ అన్నట్టు హ్మ్. చాలా మంది చెప్పారు. హ్మ్. సో, 1 ఆర్ 2 హ్మ్. పర్సన్స్ హ్మ్. ఓకే. ట్రై చేయండి. ఆహ్, ఆహ్, ట్రై హ్మ్. చేయడంలో ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో. మీ యొక్క నాలెడ్జ్‌తో హ్మ్. హ్మ్. ట్రై హ్మ్. చేయండి అని చెప్పారు చూడండి. హ్మ్. సో, హ్మ్. అప్పుడేం హ్మ్. చేశానంటే లైక్ మల్టిపుల్ పీపుల్ రెఫరెన్సెస్ ద్వారా కానీ అప్రోచ్ అయ్యాను. సో, అప్పుడు వాళ్ళు హ్మ్. చాలా హ్మ్. అడిగిందేమంటే, ఓకే. మిమ్మల్ని ఫ్రెషర్‌గానే తీసుకుంటాం. స్టార్టప్స్ గాని హ్మ్. కొంతమంది స్టార్టప్స్ రిఫర్ చేసినప్పుడు కాల్స్ చేశారు హెచ్ఆర్. సో, హెచ్ఆర్స్ కాల్ హ్మ్. చేసినప్పుడు ఏం చెప్పారంటే, మిమ్మల్ని ఫ్రెషర్‌గానే తీసుకుంటాము. కానీ ఈ హ్మ్. స్పెసిఫిక్ డొమైన్‌లో మీ ఎక్స్‌పర్‌టీజ్ చూపించాలి. లైక్ వి విల్ సెండ్ హ్మ్. అసైన్‌మెంట్స్ పంపిస్తాం. సో, మీరు హ్మ్. గాని దాన్ని చేశారంటే, సో, విల్ బి ఏబుల్ హ్మ్. టు టేక్ యూ అన్నట్టు చెప్పారు షూర్. సో, హ్మ్. అలా హ్మ్. మల్టిపుల్ కంపెనీస్‌కి రెజ్యూమ్స్ పంపించడం అలా చేస్తుండేవాడిని. సో, హ్మ్. వన్ డే ఏమైందంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ క్వెస్ కార్ప్ అనే హ్మ్. కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు సో, ఒక వెబ్ హ్మ్. డిజైనర్ లైక్ ఈమెయిల్ కంటెంట్ వెబ్ డిజైనర్‌గా ఆపర్చునిటీ ఉంది. సో, మీరు హ్మ్. ఫ్రెషర్‌గా తీసుకుంటాము. మీరు ఇంట్రెస్టెడా అన్నట్టు చెప్పారు. హ్మ్. అప్పుడు హ్మ్. ఓకే. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత వాళ్ళేం హ్మ్. చేశారంటే హ్మ్. కోడింగ్ రౌండ్ షెడ్యూల్ చేశారు. సో, కోడింగ్ హ్మ్. రౌండ్స్‌లో ఏమంటే లైక్ ఒక ఫోటోషాప్ ఫైల్ నుంచి మీరు ఒక హ్మ్. స్టాటిక్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేస్తారు అని ఒక హ్మ్. మల్టిపుల్ అసైన్‌మెంట్స్ ఇచ్చారు కోడింగ్ రౌండ్‌లో. హ్మ్. సో, అది హ్మ్. వితిన్ హ్మ్. టైమ్ లిమిట్ ఇచ్చారు. లైక్ 2, 3 అవర్స్. ఆ టైమ్ లిమిట్ లోపల హ్మ్. కంప్లీట్ చేసి వాళ్ళకి ఆ ఫైనల్ స్టాటిక్ ఫైల్ అనేది సెండ్ చేయాలి.
సో, హ్మ్. సో ఈ కోడింగ్ రౌండ్ కంప్లీట్‌గా నేను క్లియర్ చేయగలిగాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ వెబ్ టెక్నాలజీస్ పైన లాబొరేటరీస్ అటెండ్ హెల్ప్ చేశాను స్టూడెంట్స్‌కి. అప్పుడు చాలా నేర్చుకున్నాను. హ్మ్. సో ఎలా వర్క్ చేయాలి? ఎలా హ్మ్. వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా హ్మ్. చేయాలి అనేది. ఆ నాలెడ్జ్ ఇక్కడ యూజ్ హ్మ్. అయింది. హ్మ్. నేను కంప్లీట్‌గా వాళ్ళు చెప్పింది అన్నీ చేసి 100% కోడ్ వాళ్ళకి సెండ్ చేశాను. సో హ్మ్. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఓకే. విల్ షెడ్యూల్ ది టెక్నికల్ ఇంటర్వ్యూ అని చెప్పారు. సో నెక్స్ట్ హ్మ్. హ్మ్. టెక్నికల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. టెక్నికల్ హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూలో సేమ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడిగారు. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ గురించి ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, సో హ్మ్. టెక్నికల్ రౌండ్ నేను ఈజీగా క్లియర్ చేయగలను. సో మీరు హ్మ్. నేను అప్రోచ్ చేసిన కోడింగ్ ఎలా కోడ్ చేశాను, కంప్లీట్ అప్రోచే అడిగారు. సో నేను కంప్లీట్‌గా హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాను. ఇలా చేశాను, ఇలా చేశాను అని. సో తర్వాత ఓకే. ఓకే. నైస్. టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశాను శివ్ గారు. సో అప్పుడు ఈ ఆపర్చునిటీ అనేది నాకు ఫస్ట్ ఈమెయిల్ కంటెంట్ డిజైనర్‌గా ఆపర్చునిటీ వచ్చింది. బట్ థిస్ ఈస్ ఎ కాంట్రాక్ట్ రోల్. హ్మ్. క్లయింట్ హ్మ్. వచ్చేసి యాక్సెంచర్. ఆహ్, కాంట్రాక్టర్ వచ్చి క్వెస్ కార్ప్ పేరోల్ కంపెనీ శివ్ గారు. ఓకే. ఓకే. నైస్. సో, మీరేంటంటే ఇప్పుడు మనకు మెయిల్స్ వస్తుంటాయి కదా! బ్యాంక్స్ నుంచి కానీ, ఏదైనా ప్రమోషన్ ఈమెయిల్స్ కానీ, సైన్ అప్ ఈమెయిల్స్ సంథింగ్ అలాంటి ఆ మెయిల్‌లో ఉండే లైక్ వెబ్‌సైట్ ఫీల్ ఉంటుంది జనరల్‌గా. వాటిని డిజైన్ అవును. చేస్తారా? అవును శివ్ గారు. ఓకే. యాహ్! సిమిలర్ టు వెబ్‌సైట్ లానే ఉంటుంది. బటన్స్ ఉంటాయి. అన్నీ సేమ్. ఉంటాయి గదా! అక్కడ. సేమ్ ఉంటుంది శివ్ గారు. ఓకే. సో, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మీరు ఇదే వర్క్ చేసారా? లాస్ట్ 6 ఇయర్స్ నుంచి అవును శివ్ గారు. ఇనీషియల్‌గా ఈమెయిల్ కంటెంట్ డిజైనర్‌గా జాయిన్ అయ్యాను. సో, హ్మ్. తరువాత లైక్ 1 ½ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ 7, 8 మంత్స్ వరకి సేమ్ రోల్‌లో వర్క్ చేశాను. సో, తరువాత హ్మ్. హ్మ్. నా పెర్ఫార్మన్స్ చూసి తరువాత నన్ను పర్మనెంట్‌గా యాక్సెంచర్‌లో తీసుకున్నారు శివ గారు. సో, ఓహ్! నైస్. అక్కడొచ్చి సపోర్ట్ ఇంజినీర్ రోల్. అక్కడేమంటే ఈ హ్మ్. సేమ్ ఈమెయిల్ కంటెంట్ డిజైనర్‌గా నేనైతే వర్క్ చేశానో, సో, క్లయింట్ ఏం హ్మ్. చేస్తున్నారంటే సేమ్ లైక్ మాన్యుయల్‌గా చేస్తున్న మెథడ్‌ని వాళ్ళు క్లయింట్ వచ్చి ఒక టూల్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఈ సేమ్ ఈమెయిల్ హ్మ్. కంటెంట్ హ్మ్. డిజైనర్ టూల్, ఆటోమేటెడ్ టూల్. జస్ట్ మనం ఓకే. ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమేమి కావాలి, బటన్స్ కావాలి మనం యూఐలో ఇచ్చినప్పుడు ఆటోమేటెడ్‌గా టూల్ వచ్చి ఈమెయిల్ కంటెంట్ కంప్లీట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్, ఫైనల్ కోడెడ్ ఫైల్స్ జనరేట్ చేస్తుంది ఆ టూల్. సో, నాకు ఈ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉన్న దానివల్ల సో, ఈ సపోర్ట్ ఇంజినీర్ రోల్ అనేది బ్యాక్‌గ్రౌండ్ ఉన్న దానివల్ల ఈజీగా సపోర్ట్ ఇంజినీర్ రోల్ వచ్చింది. సో, ఆ రోల్‌లో మళ్ళీ నేను స్విచ్ ఆన్ అయ్యాను. ఈమెయిల్ కంటెంట్ హ్మ్. డిజైనర్‌గా యాస్ ఎ సపోర్ట్ ఇంజినీర్ హ్మ్. రోల్ విత్ ఈమెయిల్ కంటెంట్ డిజైనర్ బ్యాక్‌గ్రౌండ్‌తో. ఓకే. సో, బట్ అక్కడ కూడా సేమ్ వర్కేనా? సేమ్ వర్కు. కాకపోతే ఇక్కడొచ్చి ట్రబుల్ షూటింగ్. ఇక్కడ మల్టిపుల్ వాళ్ళు ఒక డెవలప్‌మెంట్ టీమ్ ఉండేది ఆ టూల్‌కి. సో, హ్మ్. డెవలప్‌మెంట్ టీమ్, క్యూఏ టీమ్, తర్వాత ప్రొడక్షన్ వర్క్ చేసే టీమ్ ఉండింది. సో, ఈ హ్మ్. హ్మ్. టూల్‌ని ప్రతి ఒక్క ఆహ్, ఎన్విరాన్మెంట్‌లో టూల్‌ని టెస్ట్ చేయాలి. సో, వర్క్ అవుతుందా? అన్ని ఓకే. ఆప్షన్స్ వర్క్ అవుతుందా? టెస్టింగ్. ఆహ్, హ్మ్. 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 టెస్టింగ్ చేయాలి. తర్వాత ఫైనల్ హ్మ్. అవుట్‌పుట్ కోడ్ చెక్ చేయాలి. ఇచ్చిన ఇన్‌పుట్ కోడ్ హ్మ్. కి అవుట్‌పుట్ మ్యాచ్ అవుతుందా చెక్ చేయాలి. సో, ఈ ట్రబుల్ హ్మ్. హ్మ్. షూటింగే నేను వర్క్ చేశాను శివ గారు. కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ యాక్సెంచర్ జర్నీలో పర్మనెంట్ ఎంప్లాయీగా ఇదే వర్క్ చేశాను శివ ఓకే. గారు. మీరు 6 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ చదివారు. 3 మంత్స్ ఇంటర్న్‌గా వర్క్ చేశారు. ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్స్ మంచిగా నేర్చుకున్నారు ఇంట్రెస్ట్‌తో టీచింగ్ ప్రొఫెషన్‌లో. మీకిక్కడ స్టక్ అయ్యాను నేను అని అనిపించలేదా? అట్‌లీస్ట్ ఆ టూల్ యొక్క డెవలప్‌మెంట్ టీమ్‌లోకి మూవ్ అవ్వాలని అనిపించలేదా? అడగలేదా మీరక్కడ? అడిగాను శివ గారు. ఆఫ్టర్ వన్స్ నేను ఆ టూల్‌కి మూవ్ అయిన తర్వాత ఆహ్, నేను హ్మ్. అడిగాను. లైక్ టీమ్ లీడ్‌ని అడిగాను. నాకు టెక్నికల్ డొమైన్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఇంటర్నల్‌గా ఏదైనా హ్మ్. ఆపర్చునిటీస్ లేదంటే సేమ్ టీమ్‌లో డెవలప్‌మెంట్ టీమ్‌కి మూవ్ చేస్తారా అని అడిగాను. హ్మ్. చాలా సార్లు హ్మ్. అడిగాను. హ్మ్. వాళ్ళు చూద్దాం, వెయిట్ హ్మ్. చేయండి. ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. 2 ఇయర్స్ వెయిట్ చేయండి అని చెప్పారు. వెయిట్ చేశాను. ఓహ్! 1 చాలా ఆర్ 2 సార్లు ఇయర్స్. అడిగాను. హ్మ్. 1 ఆర్ 2 ఇయర్స్ వెయిట్ హ్మ్. చేశాను. చాలా సార్లు అడిగాను. టెక్నికల్ ఆపర్చునిటీస్ హ్మ్. ఇవ్వండి అని. బట్ హ్మ్. హ్మ్. చెప్పడమే గానీ ఆహ్, అసలు ఇంటర్నల్‌గా గానీ, లైక్ సేమ్ టీమ్‌లో షిఫ్ట్ చేయడం గానీ, అసలు ఏ ఆప్షన్స్ హ్మ్. ఇవ్వలేదు శివ గారు నాకు టీమ్‌లో. ఓకే. సో, ఓకే. ఇంకా సో, ఈ 6 ఇయర్స్‌లో ఏంటి అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? మీరు ఇంటర్నల్‌గా ఒక స్ట్రగుల్ ఉంటుంది గదా! మీకు. నేను నేర్చుకున్నది వేరే, నేను చేస్తున్నది వేరే. ఇక్కడ ఒకే పని జేస్తున్నాను. ఇంక నాకు వేరే స్కోప్ లేకుండా పోయిందని మీరెప్పుడు ఫీల్ అవ్వలేదా? చాలా యెస్ శివ గారు. చాలా సార్లు ఫీల్ అయ్యాను శివ గారు. నేను చదివింది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్.
హ్మ్. నేర్చుకునింది డొమైన్, లైనక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను చదివింది నేర్చుకున్నాను. చేస్తున్న వర్కు నేను చదివిన దానికి మేబీ ఒక 10% రిలేషన్ ఉండొచ్చు గానీ 90% ఇట్స్ హ్మ్. కంప్లీట్‌లీ ఎ డిఫరెంట్ రోల్. అసలు నాకు హ్మ్. హ్మ్. సంబంధం లేని రోల్. చాలా సార్లు క్వెషన్ వచ్చేదిది. నేను చేస్తుంది కరెక్టేనా? నేను నేర్చుకున్నది ఒకటి, నేను చేస్తుంది ఒకటి అని చాలా సార్లు ఆలోచించాను. సో, హ్మ్. అప్పుడే నేను వెయిట్ చేశాను. లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేశాను. ఓకే. మూవ్ హ్మ్. చేస్తారేమో, డెవలప్‌మెంట్ రోల్‌కి మూవ్ హ్మ్. చేస్తారేమో, టెక్నికల్ రోల్‌కి ఏమన్నా మూవ్ చేస్తారేమో అని వెయిట్ చేశాను. సో, హ్మ్. హ్మ్. ఇంకా హ్మ్. ఇది వర్కౌట్ అవ్వదు అని ఆలోచించి ఓకే. మూవ్ ఔట్ అవ్వాలి. కానీ మూవ్ ఔట్ అవ్వాలంటే ఏ డొమైన్‌లో మూవ్ ఔట్ అవ్వాలి అన్న చూస్తున్నప్పుడు డెవాప్స్ హ్మ్. నాకు బెటర్ డొమైన్‌గా ఫీల్ అయింది శివ్ గారు. సో, అప్పుడే ఇంక డెవాప్స్ గురించి నేర్చుకోవడం, చదవడం స్టార్ట్ చేశాను. ఎవరు రికమెండ్ చేశారు మీకు డెవాప్స్ గురించి? మీకసలు ఫస్ట్ ఎప్పుడు ఎలా విన్నారు దాని గురించి? ఏ ఇయర్‌లో డెవాప్స్ విన్నారు? నేను 2000 ఐ థింక్ 2024 సంథింగ్ మిడ్ ఆఫ్ హ్మ్. 2024 మూవ్ ఔట్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఓకే. ఏ డొమైన్‌లో మూవ్ ఔట్ అవ్వాలి? ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో ఏది బెటర్‌గా ఉంది ఫీల్డ్ అనే హ్మ్. ఆప్షన్ చూస్తున్నప్పుడు కొలీగ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అడిగాను. సో, కొలీగ్స్ హ్మ్. అడిగినప్పుడు ఇంటర్నల్‌గా సేమ్ కంపెనీలో కొలీగ్స్ అడిగినప్పుడు చాలా మంది చెప్పారు. ఇప్పుడు కంప్లీట్‌గా చాట్‌జీపీటీ వచ్చేసింది. ఈ జాబ్స్ హ్మ్. అసలు లేదు. సో, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా నేర్చుకోవడం అనేది, ట్రై చేయడం అనేది వెరీ డిఫికల్ట్. చాలా ఇంపాసిబుల్ ఇది. చాలా మంది ఫ్రెండ్ హ్మ్. సర్కిల్‌లో అడిగినప్పుడు కూడా ఇదే ఆన్సర్ చెప్పారు. సో, కానీ వన్ హ్మ్. ఆఫ్ ది ఫ్రెండ్ నా క్లాస్‌మేట్ అతను ఏం చెప్పాడంటే, "అసలు నీకు స్కిల్ సెట్ నీకేంతుంది?" అంటే స్కిల్ సెట్ నాకు హ్మ్. ఇది తెలుసు అని నేను చెప్పాను. లైక్ లైనక్స్ తెలుసు, ఆపరేటింగ్ హ్మ్. సిస్టమ్స్ తెలుసు, నెట్వర్కింగ్ తెలుసు అన్నప్పుడు. సో, అతను చెప్పాడు, హ్మ్. హ్మ్. "ఓకే. మీకు ఈ డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు డెవాప్స్ సైడ్ ట్రై చేయండి" అని హ్మ్. హ్మ్. సజెస్ట్ చేశారు. సో, అంతవరకి నాకు ఓకే. డెవాప్స్ అంటూ ఒక డొమైన్ ఉంది అని అసలు తెలీదు శివ గారు. సో, అదే ఫస్ట్ టైమ్ హ్మ్. హ్మ్. డెవాప్స్ అనే ఫీల్డ్ వినడం. సో, హ్మ్. సో మిడ్ ఆఫ్ 2024లో ఓకే. డెవాప్స్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో, తర్వాత హ్మ్. హ్మ్. స్లోగా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడం స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ ఓకే. ఏం హ్మ్. చదవాలి? తర్వాత హ్మ్. ఏంటి యాక్చువల్‌గా ప్లాన్ ఏంటుండాలి? ఏది స్టార్ట్ చేయాలి ఫస్టు? హ్మ్. ఏది నెక్స్ట్ స్టార్ట్ చేయాలి? అని హ్మ్. ఒక హ్మ్. ప్లాన్‌తో ఆహ్, ఒక ప్లాన్ రెడీ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఓన్ ప్రిపరేషన్ చేస్తూ వచ్చాను. సో, కొన్ని రోజుల హ్మ్. తర్వాత నాకు అర్థమైందేమంటే, ఓన్ ప్రిపరేషన్ చేస్తే మనకి ఏది స్టార్టు, ఏది ఎండు, ఎంత చదవాలి, ఎంత హ్మ్. చదవకూడదు, ఎంత రిక్వైర్డ్ అనేది తెలీదు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఒక ఒక ట్రైనర్‌ని చూజ్ చేసుకుందాం అన్నప్పుడు నేను హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు గిట్‌హబ్ గురించి, గిట్ కమాండ్స్ గురించి ఐడియా కోసం వీడియోస్ సెర్చ్ చేస్తున్నాను చూడు. అప్పుడు ఫస్ట్ ఓకే. నాకు తెలుగులో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియో వచ్చింది. గిట్ కమాండ్స్ పైన మీరు చేసిన హ్మ్. లెంథీ వీడియో. సో, ఆ వీడియో హ్మ్. చూసిన హ్మ్. తర్వాత హ్మ్. నాకు ఓకే. ఇది చాలా డెప్త్‌గా చెప్తున్నారు. చాలా క్లియర్‌గా ఉంది. ఓకే. హ్మ్. ఈ యొక్క కోర్స్‌లోనే జాయిన్ అవుదాం అని ఫస్ట్ థాట్ నాకు అప్పుడే వచ్చింది చూడండి. సో, గిట్ వీడియోస్ మీరన్నీ చూసారా? అవి చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. కంప్లీట్‌గా చూసాను. షుగర్ లైక్ మీరు బిట్ బకెట్ సెటప్ చేయడము. ఆహ్, ఆ హ్మ్. జీరాలో ఎలా సెటప్ చేస్తున్నారు. కంప్లీట్‌గా గిట్ కమాండ్స్ హ్మ్. కంప్లీట్‌గా చూసాను చూడండి. హ్మ్. ఇన్ డెప్త్. ఓకే. ఓకే. నైస్. అప్పుడు మీరే టీచింగ్ చేశారు. మీరే చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ చేశారు. మళ్ళీ కోర్స్ జాయిన్ అవ్వడం అనేది మీకెలా అనిపిచ్చింది? మళ్ళీ మీరొక స్టూడెంట్ ఫేజ్‌లోకి రావడం. ఆహ్, నేనేం ఫీల్ అవుతానంటే శివ్ గారు స్టూడెంట్ అయినా లైక్ ఎనీ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌నా ఎవ్రీ డే సమ్ కొత్త లెర్నింగ్ అంటూ చేయాలి. లైక్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ హ్మ్. మన టైమ్‌లో 30 మినిట్స్ అనేది మనం లెర్నింగ్ కోసం స్పెండ్ చేస్తేనే సో, విల్ బి అప్ టు హ్మ్. ది మార్క్. తర్వాత కరెంట్ మార్కెట్‌లో ఉన్న స్కిల్స్‌కి మనం మ్యాచ్ అవుతాం. సో, మనం ఎప్పుడైతే హ్మ్. లెర్నింగ్ హ్మ్. అనేది స్టాప్ చేస్తామో ఆబ్వియస్‌గా మనం బ్యాక్ అయిపోతాం. సో సో, హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా లెర్నింగ్ అనేది ఎవ్రీ డే 30 మినిట్స్ ఉండాలి అనేది నాకు ఎప్పటినుంచో హ్మ్. ఆహ్, ఐడియా ఉండేది షూర్. సో, హ్మ్. హ్మ్. సో, అందువల్ల నైస్. నాకు ఆహ్, ఈజీ అనిపించింది చేయడం. ఓకే. సో, యూట్యూబ్‌లో చాలా ఫ్రీ ప్లే లిస్ట్స్ ఉన్నాయి. ఉడేమీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. అప్పుడు మీరవి ఏమైనా ట్రై చేసి మీకు అవెందుకు సరిపోతాయని అనిపించలేదు మీకు? ఆ వీడియోస్ చూసి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యుండొచ్చు గదా! నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూసాను శివ్ గారు. యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గిట్టే తీసుకున్నప్పుడు గిట్ కాన్సెప్ట్స్ చాలా వీడియోస్ చూసాను హ్మ్. గానీ, నాకు ఫస్టు ఎప్పుడు నాకు ఒక స్పార్క్ వచ్చిందంటే
నేను ఒక జస్ట్ డిఫరెన్స్ చూసాను శివ గారు. లైక్ గిట్ మెర్జ్ అండ్ రీబేస్ కి అసలు ఏంటి డిఫరెన్స్? ఎలా హ్మ్. వర్క్ అవుతుంది? ఎందుకు యూజ్ చేస్తాము? అని సెర్చ్ చేసినప్పుడు హ్మ్. అసలు నాకు ఎక్కడ యూట్యూబ్ వీడియో చూసినా కానీ చెప్తున్నారు గానీ అర్థం కావట్లేదు నా కాన్సెప్ట్. అసలు ఏం హ్మ్. హ్మ్. చెప్తున్నారు? హ్మ్. ఎందుకు? ఎందుకు రీజన్ ఇది? అని అసలు అర్థం కాలేదు. యూట్యూబ్‌లో మల్టిపుల్ హ్మ్. వీడియోస్ సెర్చ్ చేశాను. సో, తర్వాత హ్మ్. మీ హ్మ్. వీడియో వచ్చినప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఓకే. మెర్జ్ దీనికి యూజ్ చేస్తారు. ఓకే. రీబేస్ దీనికి యూజ్ చేస్తారు అని చాలా క్లారిటీ వచ్చింది నాకు. సో, హ్మ్. అప్పుడు నాకు అర్థమైంది మనకి త్వరగా నేర్చుకోవాలి కాన్సెప్ట్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ప్రాపర్ ట్రైనర్‌ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ హ్మ్. ఎందుకంటే యూట్యూబ్ గాని, యుడెమీ గాని తీసుకుంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నానో, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు. మేబీ అన్నెసెసరీ హ్మ్. నాట్ రిక్వైర్డ్ థింగ్స్ కూడా నేను చదువుతానేమో. టైమ్ వేస్ట్ అవుతుందేమో హ్మ్. ఎక్కువ. ఒక ప్రాపర్ ట్రైనరు స్ట్రక్చర్డ్‌గా సిలబస్, స్ట్రక్చర్డ్ ప్రాక్టీస్ హ్మ్. ఉన్నప్పుడు నేను నా గోల్‌ని ఈజీగా అచీవ్ చేయగలుగుతాను అని ఫీల్ అయ్యాను. సో, అప్పుడే హ్మ్. జాయిన్ డెవాప్స్‌లో కోర్స్ తీసుకున్నాను శివ. ఓకే. నైస్. నైస్ మురళి. ఇప్పుడు 8 ఇయర్స్ మీరు ఒక దగ్గర స్టక్ అయ్యారు. లైక్ టీచింగ్ అండ్ దెన్ మీ యాక్సెంచర్‌లో ఈమెయిల్ కంటెంట్ డిజైనర్ అండ్ దెన్ సపోర్ట్ రోల్‌లో. సో, మీకెలా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను మళ్ళీ చేయగలను? ఎందుకంటే మీరు ఎవరితో అయినా మాట్లాడితే అందరూ మీకు మోస్ట్‌లీ నెగెటివ్‌గానే చెప్తూ వచ్చారు. మీ వల్ల కాదు, మీరు చేయలేరని. కానీ మీ పైన మీకేంటి ఆ కాన్ఫిడెన్స్? మీరు చేయగలరనే కాన్ఫిడెన్స్ మీకెలా? ఏదైనా లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? మీరలా చేయలేదు అని ఎవరైనా చెప్పినప్పుడు నేను చేయగలను ప్రూవ్ చేసిన ఇన్సిడెంట్స్? ఉంది శివ గారు. ఫస్ట్ నేను టీచింగ్ నుంచి ఐటీకి మూవ్ అవుతాను అన్నప్పుడు 90% పీపుల్ హ్మ్. చెప్పిందేమంటే ఇట్స్ ఇంపాసిబుల్. నీ వల్ల హ్మ్. కాదు. హ్మ్. ఇట్స్ హ్మ్. ఇంపాసిబుల్. నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నాకప్పుడు ఫీల్ అయింది. ఓకే. హ్మ్. హ్మ్. ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. కానీ నాకు ఫీలింగ్ ఉంది ఏంటంటే నేను చేయగలుగుతాను అనే ఫీలింగ్ ఉంది. సో, అప్పుడు హ్మ్. నేను హ్మ్. ఓకే. ఎవరేమైనా చెప్పుకొని సో, నా హ్మ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే. నా యొక్క ఆహ్, లైక్ 100% నాపై కాన్ఫిడెన్స్ ఉండింది. నేను చేయగలుగుతాను అని. సో, ఆ ఇన్‌స్టింక్ట్ హ్మ్. నేను టీచింగ్ నుంచి ఐటీకి మూవ్ అవుతాను అనే ఇన్‌స్టింక్ట్ నేను ప్రూవ్ హ్మ్. చేయగలిగాను అందరికి. ఓకే. టీచింగ్ నుంచి ఐటీకి డెఫినిట్‌గా మూవ్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు ఆ డొమైన్ హ్మ్. నాలెడ్జ్ ఉంది. మీ ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మూవ్ అవ్వగలుగుతారు. సో, అది ఆ హ్మ్. యొక్క ఇన్‌స్టింక్ట్ అనేది నాకు మళ్ళీ ఇప్పుడు యూజ్ అయింది శివ గారు. ఓకే. టీచింగ్ నుంచి ఐటీకి హ్మ్. మూవ్ గలిగాను. ఇప్పుడు సపోర్ట్ రోల్ నుంచి హ్మ్. డెవాప్స్‌కి మూవ్ అవ్వడం అనేది నేను నా 100% ఎఫర్ట్ పెడితే 100% రిజల్ట్స్ హ్మ్. వస్తుంది. అసలు నో మోర్ హ్మ్. డౌట్. ఇంకా స్టార్ట్ చేయాలి హ్మ్. అనే దీంతో చేశాను శివ గారు. సో, మిమ్మల్ని పాజిటివ్‌గా ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరు? డెవాప్స్‌కి నువ్వు చేయగలవని. ఆహ్, ఇందాక నా మీరు ఫ్రెండ్ చెప్పారు. మీ ఫ్రెండ్ ఒకరు. హ్మ్. ఆ! నా ఫ్రెండ్ ఇంకా? శివ గారు. ఆహ్, మెయిన్‌లీ అతనే శివ గారు. ఇంకా హ్మ్. కొలీగ్స్‌లో ఎక్కడ తీసుకున్నా గానీ, మీరు సపోర్ట్ రోల్ నుంచి డెవాప్స్, డెవలప్‌మెంట్ వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అని 90% పీపుల్ అదే చెప్పారు. మీరు మూవ్ అవ్వలేరు. హ్మ్. ఇట్స్ హ్మ్. ఇంపాసిబుల్ హ్మ్. డెసిషన్. మీరు తీసుకున్న డెసిషన్ రాంగు. ఒకసారి రీచెక్ హ్మ్. చేసుకోండి హ్మ్. అని చాలా మంది చెప్పారు. మా ఫ్రెండ్ చెప్పారు, హ్మ్. "ఓకే. హ్మ్. ట్రై చేయడంలో ఏం తప్పుంది? మహా అంటే యుల్ బి స్పెండింగ్ ఒక 30, 40,000 స్పెండ్ చేస్తారేమో మీ సైడ్ నుంచి. సో, ఒకసారి హ్మ్. నేర్చుకొని ట్రై చేయండి. మీరు హ్మ్. వర్కౌట్ అవ్వకపోతే ఆల్రెడీ మీకొక ఆప్షన్ ఉంది సపోర్ట్ రోల్. దాంట్లోనే బెటర్‌గా అవ్వడం, హ్మ్. లేదంటే ఏమైనా చేయడం ట్రై చేయొచ్చు. హ్మ్. సో, ఫస్ట్ అయితే హ్మ్. మీరు కోర్స్ గాని ఏదైనా తీసుకొని ట్రై చేయండి. రానప్పుడు హ్మ్. మళ్ళీ డిసైడ్ అవుదాం. ఎందుకు మీరు బ్యాకౌట్ అవుతున్నారు? ఎవరో ఏదో చెప్తున్నారని. మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. చేయండి అని చెప్పారు హ్మ్. శివ గారు. మై ఫ్రెండ్ వాస్ ఓకే. కంప్లీట్‌గా సపోర్ట్ వచ్చి అతని దగ్గర నుంచే వచ్చింది శివ గారు. సో, మీరిప్పుడు కోర్స్ జాయిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాని, జాబ్ క్రాక్ చేసిన తర్వాత ఇంటర్‌వ్యూస్ ప్రిపేర్ అయ్యేప్పుడు గాని, అటెండ్ అయ్యేప్పుడు గాని, మళ్ళీ మీ ఫ్రెండ్‌తో మీరు కాల్ చేసి మాట్లాడారా ఎప్పుడైనా? మీ మాట్లాడాను జవాబ్ జర్నీ ఓకే. మాట్లాడాను శివ గారు. లైక్ హ్మ్. ఆహ్, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఈ ఈ ఈ యొక్క స్పెసిఫిక్ ట్రైనర్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఈ కోర్స్ జాయిన్ అవుతున్నాను. హ్మ్. ఇది సిలబస్ హ్మ్. అని హ్మ్. నేను ఫస్ట్ జాయిన్ అవ్వకముందే ఒకసారి నా ఫ్రెండ్‌తో కన్సల్ట్ అయ్యాను. సో, హ్మ్. హ్మ్. అతనొచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రోల్. కాకపోతే తన హ్మ్. ఫ్రెండ్ సర్కిల్‌లో డెవాప్స్ ఇంజినీర్స్ ఉండేవాళ్ళు. సో, అతని దగ్గర అడిగి హ్మ్. హ్మ్. కనుక్కున్నా. వాళ్ళ దగ్గర చూసి ఒకసారి రివ్యూ చేసుకున్నాను. చూసుకున్నప్పుడు వాళ్ళు హ్మ్. చెప్పిందేమంటే, "ఇది మోర్ థాన్ ఎనఫ్ టు ఎంటర్ ఇంటూ డెవాప్స్" అని చెప్పారు. సో, హ్మ్. హ్మ్. మీరు హ్మ్. దీంట్లో ఒక 50-60% నేర్చుకుంటేనే మీకు డెవాప్ జాబ్ వస్తుంది అన్నట్టు చెప్పారు శివ గారు. సో, హ్మ్. అది ఫస్ట్ టైమ్ దాంతో కనెక్ట్ అవ్వడం. తర్వాత వన్స్ నేను మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్‌వ్యూస్‌కి ఎలా అటెండ్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ హ్మ్. అవ్వాలి? అప్పుడు మళ్ళీ గైడెన్స్ హ్మ్. తీసుకున్నాను తన దగ్గర. హ్మ్. హ్మ్. సో, అతను ఏ టెక్నాలజీ? అతనొచ్చేసి లైక్
ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ షో గారు. యాంగ్లోర్‌లో వర్క్ ఓకే. చేస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. హ్మ్. 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 నైస్. సో, ఇలా ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసారా? కాల్ చేశాను శివ గారు. చెప్పాను. అతనొచ్చి హ్మ్. అసలు చాలా ఇంప్రెసివ్ నీ జర్నీ. హ్మ్. హ్మ్. అసలు హ్మ్. నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసి నువ్వు అనుకున్నది సాధించావు డెవాప్స్‌లో. సో, హ్మ్. సేమ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తను. ఆ తర్వాత హ్మ్. తను హ్మ్. మళ్ళీ గైడెన్స్ ఇచ్చారు. ఓకే. జాయిన్ అవ్వవు, చేంజ్ అయ్యావు డెవాప్స్‌కి. మళ్ళీ ఒక 1 హ్మ్. ఆర్ 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చెయ్యి. వర్క్ నేర్చుకో. హ్మ్. మంచి హ్మ్. బెటర్ హ్మ్. ఆపర్చునిటీస్ ఉంది. ఇంకా ఫ్యూచర్‌లో గాని హ్మ్. డెవాప్స్‌లో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వచ్చి ఎంఎల్ ఆప్స్ ఉంది. ఏఐ ఆప్స్ ఉంది. హ్మ్. సో, మీరు హ్మ్. దానికి హ్మ్. మళ్ళీ ఫ్యూచర్‌లో ట్రై చేయొచ్చు. ఫస్ట్ కొంచెం వర్క్ హ్మ్. నేర్చుకొని హ్మ్. ట్రై చేయండి. డొమైన్ చాలా బావుంది అని హ్మ్. హ్మ్. పాజిటివ్‌గా చెప్పాడు శివ గారు. ఓకే. నైస్. నైస్ మురళి. సో, మీరు ఏ బ్యాచ్? 82S కదా? 82 ఇయర్స్ బ్యాచ్ గారు. సో, మేబీ 1 ½ మంత్, 1 ½ ఇయర్ అయింది. ఓకే. యాహ్! సో, అవును శివ గారు. జాయిన్ అయినప్పుడు ఏంటి మీ వర్కింగ్ అవర్స్ ఎంత ఉండేవి డైలీ? మీకు మ్యారేజ్ అయింది. తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సపోర్ట్ జాబ్ కాబట్టి టూ మచ్ వర్క్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లెర్నింగు. మీకెప్పుడు ఎగ్జాస్టెడ్‌గా అనిపించలేదా? ఎంత వర్కింగ్ అవర్స్ ఉండేవి మీకు? ఆహ్, నేనొచ్చి యూకే షిఫ్ట్ వర్క్ చేశాను శివ గారు. లైక్ హ్మ్. 1-10:30 నా షిఫ్ట్. కాకపోతే మోస్ట్ ఓకే. ఆఫ్ ది టైమ్ వచ్చి 10:30 అనేది 1:30 అయ్యేది, 2:30 అయ్యేది నైటు. ఓహ్! సో, హ్మ్. లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండేది. సో, ఇనీషియల్‌గా హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. సో, నేను అందుకే హ్మ్. హ్మ్. లైవ్ సెషన్స్ అసలు అటెండ్ అవ్వలేకపోయేవాడిని. ఎందుకంటే నైట్ హ్మ్. లాగౌట్ అవర్స్ చాలా లేట్ అయ్యేవి. మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ లైవ్ సెషన్ అటెండ్ అవ్వడం అనేది చాలా కష్టం అనిపించింది. సో, హ్మ్. తర్వాత నేనేం ఫిక్స్ అయ్యానంటే, ఓకే. లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాము. కానీ మన ఫ్లో హ్మ్. అనేది మిస్ అవ్వకూడదు. సో, ఆఫ్‌లైన్ హ్మ్. సెషన్స్ వచ్చి ప్రాపర్‌గా షెడ్యూల్ చేసుకోవాలి. ఎవ్రీ ఎవ్రీ హ్మ్. వీక్ హ్మ్. ఒక 2 వీడియోస్ మనం ప్రాపర్‌గా షెడ్యూల్ హ్మ్. చేసుకోవాలి. 2 వీక్స్ హ్మ్. 2 హ్మ్. వీడియోస్ ఫస్ట్ ఒక 3 డేస్ 2 వీడియోస్ చదవడం. తర్వాత ఒక 2 డేస్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. మళ్ళీ ఒక 2 డేస్ రివిజన్ హ్మ్. చేయడం. మళ్ళీ హ్మ్. ప్రీవియస్ వీక్ చదివిన దాన్ని మళ్ళీ కంప్లీట్‌గా రివిజన్ చేసుకోవడం. సో, ఈ షెడ్యూల్ హ్మ్. అనేది ఒక 2 మంత్స్ చేశాను శివ గారు ఇనీషియల్‌గా. హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. 2 మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆఫీస్ అవర్స్ అనేది చాలా హెవీ అంటే 11:00కే లాగిన్ అవ్వాలి మార్నింగ్ అని చెప్పేవాళ్ళు. సో, 11-11 ఓహ్! ఆల్‌మోస్ట్ 12 అవర్స్ వర్క్ చేసేవాడిని. సో, అసలు హ్మ్. చాలా హ్మ్. ఇంపాసిబుల్ అయింది ఆ టైంలో. ఒక 2 అవర్స్ మళ్ళీ మధ్యలో హ్మ్. బ్రేక్ వచ్చింది. హ్మ్. బ్రేక్ హ్మ్. అయిపోయాను. ఒక 2 మంత్స్ చేశాను. 2 మంత్స్ బ్రేక్ అయిపోయాను. తర్వాత మళ్ళీ రియలైజ్ హ్మ్. అయ్యాను. ఎలా అయినా మళ్ళీ బ్యాక్ ఫ్లోకి రావాలి అన్నట్టు. సో, తర్వాత హ్మ్. ఏం ఫిక్స్ హ్మ్. హ్మ్. అయ్యానంటే అట్‌లీస్ట్ డైలీ ఒక 30 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయాలి లెర్నింగ్ పైన. సో, హ్మ్. ఎంత హ్మ్. వర్క్ హ్మ్. ఉన్నా గూడా ఒక 30 మినిట్స్ స్పెండ్ చేయాలి అనే ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను ఎవ్రీ డే. హ్మ్. సో, హ్మ్. 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 సో, ఈ ప్రాపర్ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఈజీగా చేయగలిగాను శివ గారు. ఓకే. సో, ఇప్పుడు మీకు 12 అవర్స్ వర్కింగ్ అంటే అది టూ మచ్ యాక్చువల్లీ. రియల్లీ ఎగ్జాస్టెడ్. యూకే అవర్సే చాలా ఎగ్జాస్టెడ్ యాక్చువల్. అది అట్లా పగలు గాదు, అట్లా రాత్రి గాదు. సో, అవును శివ అట్లా గారు. ఉంటుంది. దాని తర్వాత మీకెప్పుడు నేనేమైనా రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకున్నానా? ఇంత వర్క్‌లో మళ్ళీ ఎగ్జాస్ట్ అయిపోతూ ఒక సైడు, మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ అయ్యి, మళ్ళీ అవ్వడం పాజిబులా? నేనేమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఎప్పుడైనా మీకనిపించిందా? డెసిషన్ గురించయితే అసలు నేను గివ్ అప్ ఇచ్చేవాడినే కాదు శివ గారు. డెవాప్స్ హ్మ్. మూవ్ హ్మ్. అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. డెవాప్స్ మూవ్ అవ్వాలి. ఎటువంటి హ్మ్. పరిస్థితిలో ఎంత హార్డ్ వర్క్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా మూవ్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయాను ఫస్ట్ డేనే. హ్మ్. డెఫినిట్‌గా హ్మ్. ఇది ఈజీ జర్నీ కాదు. చాలా హ్మ్. డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవాలి. ఆఫీస్ అవర్స్ హ్మ్. తర్వాత ప్యారలెల్‌గా హ్మ్. ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్టీస్ ఉంటుంది అని ఇనీషియల్‌గా నేను ప్రిపేర్ అయ్యాను. అయ్యాను నేను హ్మ్. నా సైడ్ నుంచి. సో, హ్మ్. హ్మ్. తరువాత ఏం చేశానంటే ప్రాపర్‌గా షెడ్యూల్ చేసుకోవడం వల్ల మేబీ నేను దాన్ని అచీవ్ చేయగలిగాను శివ గారు. అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఫ్లో ఓహ్! మిస్ అవ్వకుండా ఉండడం వల్ల నేను చేయగలిగాను శివ గారు. ఓకే. ఓకే. సో, లైవ్ సెషన్స్ మీరు మనీ పే చేసుంటారు. లైవ్ సెషన్స్ కోసమని. లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వలేదు. కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నేనేమైనా బ్యాక్‌లాగ్‌లో ఉన్నానా అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఆహ్ బ్యాక్‌లాగ్‌లో ఉన్నాను అనే ఫీలింగ్ అయితే అలా ఏం లేదు శివ గారు. ఎందుకంటే నేను ఇనిషియల్‌గానే మెంటల్‌గా ఫిక్స్ అయ్యాను రిజిస్టర్ చేసినప్పుడే. హ్మ్. లైవ్ సెషన్స్ అనేది హ్మ్. హ్మ్. నాకు ఇంపాసిబుల్. ఎందుకంటే నాకున్న హ్మ్. వర్కింగ్ హ్మ్. అవర్స్‌కి ఇంపాసిబుల్. ఆఫ్‌లైన్ హ్మ్. సెషన్స్ హ్మ్. చూద్దాం. తర్వాత ఏదైనా క్వెషన్స్ హ్మ్. ఉంటే హ్మ్. మళ్ళీ క్యూఏ సెషన్స్ జాయిన్ అవుదాం. క్యూఏ సెషన్స్‌లో క్లారిఫై హ్మ్. హ్మ్. చేసుకుందాం
అనే హ్మ్. మెంటాలిటీలో హ్మ్. ఉన్నాను శివ గారు. సో, అప్పుడు ఓకే. నాకు సో ఎప్పుడు అలా అనిపించలేదు శివ గారు. నైస్. ముందుగానే ఫిక్స్ అవ్వడం అనేది మీకు చాలా హెల్ప్ అయింది. అదర్‌వైస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అవును శివ గారు. ఇప్పుడు డైలీ 30 మినిట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మినిమమ్ 30 మినిట్స్ పెట్టుకునేవాడిని శివ గారు. లైక్ 30 మినిట్స్ ఎవ్రీ మాక్సిమం డే. మాక్సిమం హ్మ్. 2 అవర్స్ వరకు 2 అవర్స్ చదివేవాడిని. 3 అవర్స్ చదివేవాడిని. హ్మ్. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు కొన్ని హ్మ్. డేస్‌లో హ్మ్. వచ్చి నాకు వర్కింగ్ అవర్స్ అనేది కొంచెం తక్కువుండేది. వర్క్ తక్కువుండేది ఆఫీస్ వర్క్. హ్మ్. సో, అలాంటి హ్మ్. హ్మ్. టైంలో హ్మ్. ఒక 2, 3 అవర్స్ ఎక్స్‌ట్రా చదివేవాడిని 30 మినిట్స్ కంటే. హ్మ్. సో, హ్మ్. బట్ హ్మ్. మినిమమ్ అయితే హ్మ్. 30 మినిట్స్. అట్‌లీస్ట్ ఒక రివిజన్ అయినా చేయాలి. పాస్ట్ వీక్‌లో హ్మ్. చదివింది హ్మ్. అనే మెంటాలిటీలో ఉన్నాను. సో, అది చాలా యాహ్! హెల్ప్‌ఫుల్ అయింది శివ గారు. సో, చాలా మంది స్టూడెంట్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, ఏ రోజు సెషన్ ఆ రోజు కంప్లీట్ చేయాలని హడావిడిగా ఉంటారు. అంటే ఆ! ఇక ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. అది అర్థమైనా, అవ్వకపోయినా నేను కంప్లీట్ చేశాను ఫీల్ నాకు కావాలి. ఎందుకంటే ఆహ్, అందరూ ముందుకెళ్ళిపోతున్నారని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. కానీ మీరు ఇంత స్లోగా డైలీ ఒక జస్ట్ 30 మినిట్స్ 1 ఇయర్ పట్టిందా మీకు ప్రిపరేషన్ కోర్స్ కంప్లీట్ చేయడానికి? 1 ఇయర్ పట్టింది శివ గారు. సో, 1 ఇయర్ మీరు ఇంత స్లోగా ప్రిపేర్ అవుతూ, మళ్ళీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, ఎప్పుడైనా లోగా ఉన్న వాటిని అది చాలా కష్టం జనరల్లీ. అవును సో, శివ గారు. అది ఎలా చాలా కష్టం. మీకు అది సో, అది ఎలా అసలది నాకు మీరు చెప్తున్నా గూడా నేను ముందుగానే ఫిక్స్ అయ్యానని మీరు చెప్తున్నారు. బట్ స్టిల్ మీరెంత ముందుగానే మెంటల్‌గా ఫిక్స్ అయినా గూడా 1 ఇయర్ అందరికి కావాల్సిందేంటి చాలా ఫాస్ట్‌గా కావాలి. 1 మంత్‌లో హ్మ్. జాబ్ కావాలి. 2 మంత్స్‌లో స్విచ్ అయిపోవాలి. ఇంక అంతకు మించి నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేను. ఎక్కువ టైం గడిచే కొద్దీ వాళ్ళకి పేషెన్స్ లూజ్ అయిపోతూ ఉంటారు. ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు 1 ఇయర్ డైలీ జస్ట్ షెడ్యూల్ వేసుకొని దాన్ని మేబీ మీ పొజిషన్‌లో నేనున్న నా వల్ల కూడా అవ్వదు. అది మాత్రమే డెఫినైట్‌లీ చెప్పగలను. ఇది మీకు ఎలా పాసిబుల్ అయింది? ఎలా హ్యాండిల్ చేసారిది? ఎలా మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నారు మీరు? ఇనీషియల్‌గా చాలా ఛాలెంజెస్ ఉండేవి శివ గారు. మేనేజ్ చేసుకోలేకపోయాను. హ్మ్. చాలా డిఫికల్టీస్ ఉండేవి. హ్మ్. హ్మ్. సో, తర్వాత హ్మ్. ఇంట్లో హ్మ్. మాట్లాడి, ఇంట్లో గూడా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అయితే సెటప్ చేసుకున్నాను నేను. ఓకే. ఇంట్లో ఈ హ్మ్. స్పెసిఫిక్ టైమ్‌లో ఇది చదవాలి అన్నట్టు. లేదా ఈ ఈ హ్మ్. టైమ్‌లో హ్మ్. హ్మ్. కుదరలేదంటే అట్‌లీస్ట్ ఈ టైమ్‌లో చదవాలి అనే ఒక మైండ్ హ్మ్. సెట్‌కొచ్చాను. హ్మ్. ఎవ్రీ డే ఏం చేసినా హ్మ్. హ్మ్. చేయకపోయినా 30 మినిట్స్ అయితే ఫిక్స్ అవ్వాలి అన్నట్టు హ్మ్. చేసుకున్నాను. చాలా సార్లయితే డీమోటివేట్ అయ్యాను. లైక్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నానేమో, నేను టైమ్ వేస్ట్ చేస్తున్నానేమో అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ హ్మ్. నాకు హ్మ్. వేరే అదర్ ఆప్షన్ లేదు. లైక్ ఐ కెనాట్ హ్మ్. నేను వర్కు చేయాలి. తర్వాత ఇది ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు హ్మ్. నేను కంప్లీట్‌గా హ్మ్. నేను ఒకసారి అనిపించిందేమంటే ఓకే. లెట్స్ రిజైన్ చేసేస్తాం. తర్వాత ఓకే. మనం ఈజీగా చదవచ్చు. టైమ్ ఉంటుంది. హ్మ్. తర్వాత వర్క్ చేయొచ్చు అన్నట్టు. హ్మ్. హ్మ్. అప్పుడేమనిపించిందంటే నాకు ఓకే. రిజైన్ చేస్తే మళ్ళీ సో, ఐ నీడ్ టు ఆన్సర్ మోర్ క్వెషన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ ఎందుకు రిజైన్ చేశారు హ్మ్. మీరు? జాబ్ లేకుండా ఎందుకు రిజైన్ హ్మ్. చేస్తున్నారు? సో, ఈ క్వెషన్స్ హ్మ్. ఒస్తాయి మళ్ళీ అని. సో, నేనేం ఫిక్స్ అయ్యానంటే ఏ ఏమవ్వనా ఏదైనా అవ్వని నేను 30 మినిట్స్ స్పెండ్ జేయాలి అన్నట్టు మైండ్ ఫిక్స్ చేసుకున్నాను. సో, ఏ ప్లాన్స్ లేకుండా పెట్టుకున్నాను. అన్ని ప్లాన్సు హ్మ్. ఏ బయటికెళ్ళడం గానీ, ఎక్కడైనా ట్రిప్స్‌కి వెళ్ళడం గానీ, కంప్లీట్‌గా అన్నీ బంద్ జేసి ఇంక నా ప్రిపరేషన్ హ్మ్. ఒక్కటే. వేరే ఇంకా ఫస్ట్ హ్మ్. డెవాప్స్ జాయిన్ అయ్యేంత వరకి వేరే ఏ ఆప్షన్ ఉండకూడదు మైండ్ సెట్‌లో అని అదొక్కటే ఫిక్స్ అయ్యాను హ్మ్. చూడు. చాలా చాలా కష్టం ఇది. 1 ఇయర్ మీరు ఇంతగా ఫిక్స్ అవ్వడం. జనరల్‌గా నేను 6 మంత్స్ ఇలా ఫిక్స్ అయిన వాళ్ళని చూసాను గానీ, మీరు ఆ 6 మంత్స్ దాటి 1 ఇయర్ ఇంత డెడికేటెడ్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది జనరల్‌గా ఇంపాసిబుల్. అవును మీరు సార్. ఇంపాసిబుల్‌ని గూడా పాసిబుల్ చేశారు యాక్చువల్లీ. సో, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? లెట్స్ స్టార్ట్ విత్ యువర్ లెర్నింగ్ అప్రోచ్. సో, 30 మినిట్స్ టు 1 అవర్ యావరేజ్‌గా తీసుకుంటే, మీరు ఆల్రెడీ మీకు లైనక్స్ నెట్వర్కింగ్ ఉంది. నేనొకటి చెప్తున్నాను. మధ్యలో మీకు వేరే థాట్స్ ఒస్తాయి. మీరేదో డీప్‌గా వెళ్ళిపోయుంటారు డెఫినైట్‌లీ. అది ఎలా జరిగిందది? ఆ! ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను శివ గారు ఇనీషియల్ డేస్‌లో. ఫస్ట్ లైక్ హ్మ్. 30 మినిట్స్ వచ్చి లైక్ మోస్ట్‌లీ రివిజన్ చేశా. 30 మినిట్స్‌లో ప్రీవియస్ వీక్‌లో ఏదైతే చదివానో అది రివిజన్ చేసేవాడిని. హ్మ్. హ్మ్. లేదంటే ఒక టాపిక్ జస్ట్ వీడియోలో ఒక 30 మినిట్స్ వరకు వాచ్ చేసేవాడిని. వాచ్ చేసి హ్మ్. ఏం చెప్తున్నారు అని నోట్స్ ప్రిపరేషన్ చేసుకునేవాడిని. సో, హ్మ్. హ్మ్. ఆహ్, నాకిక్కడ ఏమనిపించిందంటే ఇనీషియల్‌గా మేబీ ఒక హ్మ్. 10, 15 వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా క్వెషన్స్ హ్మ్. వచ్చేవి. ఒక టాపిక్ హ్మ్. పైన చాలా డెప్త్‌గా ఎళ్ళిపోయాను నేను యాక్చువల్‌గా. సో, హ్మ్. ఎక్కువ హ్మ్. యూట్యూబ్‌లో హ్మ్. యూసేజ్ చేయడం, తర్వాత చాట్‌జీపీటీని హ్మ్. అడగడం, ఆన్‌లైన్‌లో సెర్చ్ హ్మ్. చేయడం, చాలా డెప్త్‌గా ఎళ్ళిపోయాను. హ్మ్. సో, అప్పుడు హ్మ్. హ్మ్. నాకేమనిపించిందంటే నేను ట్రాక్ ఏదో లూజ్ అవుతున్నాను. మరీ డెప్త్‌గా ఎళ్ళిపోతున్నాను. ఇది
ఇది అంత నెసెసరీ కాదేమో అన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. సో, అప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు కొన్ని వీడియోస్ చేస్తున్నారు. ఓకే. ఎలా ప్రిపేర్ అవ్వాలి? మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మీరెంత చదవాలి? ఎలా స్ట్రాటజీ అని మీరు చెప్తున్నారు. సో, అప్పుడు నాకు అర్థమైందేమంటే ఓకే. ఫస్ట్ మనం బ్రెడ్త్ చదవాలి. డెవాప్స్‌లో బ్రెడ్త్ తెలుసుకోవాలి. తర్వాత వన్స్ మనకి బ్రెడ్త్ తెలిసిన తర్వాత మనం ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క టాపిక్‌లో డెప్త్‌కెళ్ళాలి. ఇనీషియల్‌గా డెప్త్‌కెళ్తే మనం ట్రాక్ లూజ్ అయిపోతాము అన్నట్టు ఫిక్స్ అయ్యాను. సో, అప్పుడు డిసైడ్ అయ్యాను. ఓకే. డెప్త్‌కి వెళ్ళొద్దు. ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టు ఫిక్స్ అయ్యాను. ఓకే. నైస్. సో, ఇప్పుడు చాలా మంది అదే మీలానే ఉంటారు కదా! సపోర్ట్‌లో కానీ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండి, ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్ వల్ల జాబ్ లీవ్ అవ్వలేక జాబ్ చేస్తూ మూవ్ అవ్వాలనుకునే వాళ్ళకేంటి మీ ఇచ్చే సలహా? ఆహ్, నా సజెషన్ ఏమంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ సాల్వ్ చేసుకోవాలి శివ గారు. బికాస్ మనకి మెంటల్ పీస్ లేదంటే ఏదైనా కొత్తది మనం చేయాలనుకుంటే మనం చాలా డ్రాగ్ చేస్తుంది. సో, ఫైనాన్షియలీ ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ చేసుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఫైనాన్షియలీ స్టెబిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్రోచ్ వచ్చి ఏం చేయాలంటే డొమైన్ ఫిక్స్ అయ్యి తర్వాత 100% ఎఫర్ట్ ఇవ్వాలి. నాకేమనిపిస్తుందంటే శివ గారు ఇప్పుడున్న డిస్ట్రాక్షన్ వరల్డ్‌లో జస్ట్ మనం ఎక్కువ చదవకపోయినా కూడా కన్సిస్టెంట్‌గా ఉంటే మనం రిజల్ట్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను చూసాను శివ గారు. ఏది నేర్చుకోవాలనుకున్నా మేబీ 1 అవర్, 2 అవర్స్ చదవగలుగుతారు. తర్వాత మళ్ళీ డిస్ట్రాక్షన్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అదే మనం కన్సిస్టెంట్‌గా ఒక 1 అవర్, 2 అవర్స్ చదవగలిగితే మనం ఇంకా 100% మనం రిజల్ట్ వచ్చినట్టే. మీకింక ఆ డొమైన్‌లో మీరు 100% మీకు పెడుతున్నారు. మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు మంచిగా ప్రూవ్ చేస్తారు. సో, అది నేను చూసాను శివ గారు. ఓకే. సో, ఇలా స్లోగా చేయడం అనేది మీకు అడ్వాంటేజ్ అనిపిచ్చిందా? డిసడ్వాంటేజ్ అనిపిచ్చిందా? మీరు చెప్పారు నాకుండే ఆప్షన్ అదొక్కటే అని. సో, ఇంకుండే ఆప్షన్ అదొక్కటే అయినప్పుడు మీకు అడ్వాంటేజ్ అనుకున్నారా? డిసడ్వాంటేజ్ అనుకున్నారా? ఆహ్, డిసడ్వాంటేజ్ అని అలా అనుకోలేదు. ఎందుకంటే నాకు అదే ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను కంప్లీట్‌గా జాబ్ రిజైన్ చేసి చేయడం లేదంటే వేరే అదర్ ఆప్షన్స్ చూడడం అనేది నాకు పాసిబిలిటీ లేదు. కానీ ఒక్క స్టేజ్‌లో అంటే మేబీ ఒక 50% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసినప్పుడు నాకేం అర్థమైందంటే నేను ఎవ్రీ డే ఆఫీస్‌కెళ్ళేవాడిని శివ గారు ఇన్ ఎ వీక్. సో, నాకు ఇంటి నుంచి వెళ్ళి ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసి మళ్ళీ లేట్ అవర్స్‌లో మళ్ళీ ఇంటికి రావడం. సో, జర్నీలో చాలా టైం పట్టేది. తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఔట్ అయిపోయేవాడిని ట్రావెలింగ్ జర్నీలో. సో, అప్పుడు ఏం ఫీల్ అయ్యానంటే ఓకే. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అడుగుదాం ఆఫీస్‌లో ఫర్ 2 మంత్స్. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుంటే నాకు ట్రావెలింగ్ టైమ్ అనేది వేస్ట్ అవ్వదు. తర్వాత నేను స్ట్రెస్ ఔట్ అవ్వను. సో, ఈజీగా నేను కాన్సంట్రేట్ చేయగలుగుతాను ప్రిపరేషన్‌లో ఆర్ ప్రాక్టీస్‌లో అన్నట్టు అనిపించింది నాకు. సో, ఒక 2 మంత్స్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకున్నాను. సమ్ మెడికల్ రీజన్ చెప్పి ఆప్షన్ తీసుకున్నాను. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవల్ ఇచ్చారు 2 మంత్స్. సో, ఈ 2 మంత్స్ ఇంట్లోనే ఉంటున్నాను. ఎవ్రీ డే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ప్రాపర్‌గా షెడ్యూల్ చేసుకున్నాను. ఓకే. యెస్టర్‌డే ఆఫీస్ వర్క్ ఇచ్చినా కానీ సో, ఎర్లీగా లాగిన్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసుకొని, తరువాత ప్రిపరేషన్ పైన కాన్సంట్రేట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఆర్ ఆఫీస్ అవర్స్‌లో ఇన్ బిట్వీన్ ఎప్పుడు ఫ్రీ అయితే, ఆ ఫ్రీ అయిన టైమ్‌లో ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం. అలా ప్లాన్ చేసుకున్నాను శివ గారు. సో, ఇది నాకు చాలా ఇలా యూజ్‌ఫుల్ మైండ్ అయింది. స్విచ్ చేయడం అనేది చాలా కష్టం అండి అసలు యాక్చువల్లీ. మీరు ఆఫీస్‌కి అన్యాయం చేయలేదు. ఆఫీస్ వర్క్ అన్యాయం చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకున్న కోర్స్ కూడా అన్యాయం చేయలేదు. సో, ఇలా మైండ్ స్విచ్ చేసుకుంటూ చేయడం అనేది మీరు చెప్పాలంటే అదొక యజ్ఞం లాంటిది. అవును శివ గారు. యాహ్! సో, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? మీ స్పౌస్ కానీ అలా? మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుండేది శివ గారు. లైక్ నేను చెప్పాను ఇలా ఇలా ఉంటుంది. నేను ఎక్కడ ట్రావెల్ చేయలేను, బయట వెళ్ళలేను. లైక్ ఎక్కడ అన్ని ట్రావెల్స్ కొన్ని రోజులు బంద్ చేద్దాం. ఫస్ట్ నేను మూవ్ ఔట్ అవ్వాలి కొత్త డొమైన్‌కి. నేను నేర్చుకున్నది, నేను చదువుకున్న దాని పైన వర్క్ చేయాలి అన్నట్టు మా స్పౌస్‌తో మాట్లాడాను. డిస్కషన్ చేశాను. తను 100% సపోర్ట్ ఇచ్చింది నాకు. తను వర్క్ చేసేది. 100% సపోర్ట్ ఇచ్చింది నాకు ఈ ప్రాసెస్‌లో.
సో, హ్మ్. హ్మ్. ఈజీ అయింది శివ గారు. లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా హ్మ్. సాధించగలుగుతాం శివ. హ్మ్. ఓకే. సో, ఇలా మీరనుకున్నది అచీవ్ చేశాక మీ వైఫ్ యొక్క ఏంటి? మీ వైఫ్ యొక్క ఫీలింగ్ ఏంటి? మా వైఫ్ యాక్చువల్‌గా చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మై ఫాదర్, మదర్ హ్మ్. గాని చాలా హ్యాపీగా ఫీల్ హ్మ్. అయ్యారు. "నువ్వు చాలా హ్మ్. చాలా రోజుల నుంచి చెప్తున్న విషయంను నువ్వు సాధించగలిగావు. సో, హ్మ్. ఇది చాలా మంచి విషయము" అన్నట్టు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. ఓకే. నైస్. సో, ఓకే. కోర్స్ కంప్లీట్ చేశారు. చేసే ఉంటారు. మీరు ఎంత స్లోగా అయినా గూడా. తర్వాతేంటి? తర్వాత ఛాలెంజెస్ ఏంటి? కోర్స్ కంప్లీట్ చేయడం ఒక ఛాలెంజ్ అయితే, మీకు కాల్స్ లైక్ లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో కాల్స్ తెచ్చుకొని, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకొని, ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం అనేది ఇంకొక ఛాలెంజ్. ఆ ఛాలెంజెస్‌ని మీరెలా ఫేస్ చేశారు? రెజ్యూమే ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నేను ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫ్లోట్ చేయడం స్టార్ట్ చేశానంటే శివ గారు, ఒక 70% కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ జెన్కిన్స్ వరకి నేను కంప్లీట్ చేశాను. సో, అప్పుడే హ్మ్. మీరు చెప్పారు వీడియోస్‌లో. సో, ఇంకా మీరు హ్మ్. ఇంటర్వ్యూస్‌కి స్టార్ట్ చేయొచ్చు. ప్రిపేర్ చేసుకోండి మీ సైడ్ హ్మ్. నుంచి రెజ్యూమ్స్ అన్నీ అన్నట్టు. నేను హ్మ్. హ్మ్. 70% సిలబస్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. రెజ్యూమ్‌లో ఎలా ఎలా హ్మ్. పెట్టాలి ఏంటి అనేసి. సో, ఇనీషియల్‌గా హ్మ్. హ్మ్. రెజ్యూమ్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని నౌకరీ, లింక్డ్ఇన్ అన్ని వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేశాను చూడారు. ఇనీషియల్లీ ఒక హ్మ్. 2, 3 వీక్స్ చూసాను. అసలు ఒక్క కాల్స్ గూడా వచ్చేది గాదు. సో, ఏంటి హ్మ్. హ్మ్. ప్రాబ్లము? అంటే మార్కెట్ బాలేదా? లేదంటే మనం రెజ్యూమ్ ప్రాపర్‌గా చేయలేదా? అనేది ఫస్ట్ నేను ఫైండ్ హ్మ్. ఔట్ చేశాను. సో, అప్పుడు హ్మ్. నాకనిపించిందేమంటే, సో, రెజ్యూమ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. మనం ఎంత నేర్చుకున్నా హ్మ్. ఫైనల్‌గా మనం ప్రొజెక్ట్ చేసేది రెజ్యూమే. సో, రెజ్యూమే హ్మ్. ప్రాపర్‌గా లేకపోతే కాల్స్ రావు. అసలు ఆపర్చునిటీ అనేది మీరు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో, అప్పుడు హ్మ్. నేను హ్మ్. మళ్ళీ వీడియోస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు హరి హ్మ్. ఆహ్, ఆహ్, జాయిన్ డెవాప్స్ హ్మ్. స్టూడెంట్. సో, అతను హ్మ్. రెజ్యూమ్ హ్మ్. సెషన్స్ చేసున్నారు. ఓకే. హ్మ్. ఏటీఎస్ హ్మ్. రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ కీవర్డ్స్ ఉండాలి. తర్వాత హ్మ్. హ్మ్. ఈ వెబ్‌సైట్స్ యూజ్ చేసి రెజ్యూమ్‌ని ప్రాపర్‌గా ఫార్మాట్ చేసుకోవాలి. సో, నౌకరీ ప్రొఫైల్ హ్మ్. ఇలా అప్‌డేట్ చేయాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇలా ఉండాలి. హ్మ్. గిట్‌హబ్ హ్మ్. హ్మ్. మీరు గిట్‌హబ్‌లో ఎలా ప్రొఫైల్ పెట్టుకోవాలి. సో, అది హ్మ్. చాలా యూజ్‌ఫుల్ అయింది. సేమ్ అతను చెప్పిన మెథడ్సే నేను ఫాలో అయ్యాను. రెజ్యూమ్స్‌లో గాని, లింక్డ్ఇన్ గాని, గిట్‌హబ్ గాని సేమ్ అదే మెథడ్స్ ఫాలో అయ్యి, హ్మ్. అదే అప్రోచ్‌ని హ్మ్. ఫాలో అయ్యాను శివ గారు. ఆఫ్టర్ మళ్ళీ నేను న్యూ రెజ్యూమ్ ఫ్లోట్ చేసినప్పుడు, సో, ఎవ్రీ డే నాకు హ్మ్. ఆల్‌మోస్ట్ 15-20 కాల్స్ వచ్చేది ఎవ్రీ డే. హ్మ్. హ్మ్. ఓహ్! సో, అది ఇనీషియల్ స్ట్రగుల్ ఫేస్ అయ్యాను శివ గారు. ఓహ్! నైస్. సో, ఒక స్టెప్ కంప్లీట్ చేశారు. రెజ్యూమే ప్రాపర్‌గా చేసుకొని కాల్స్ తెచ్చుకోగలిగారు. నెక్స్ట్ ఇక ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ ఎలా జరిగేవి? ఇంటర్వ్యూస్‌లో నేను ఆల్‌మోస్ట్ ఒక 20 ప్లస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను శివ గారు. సో, ఆల్‌మోస్ట్ హ్మ్. 8-9 ఇంటర్వ్యూస్ వరకి అన్ని రిజెక్షన్సే. సో, హ్మ్. 8-9 హ్మ్. ఇంటర్వ్యూస్ వరకి ఎయిదర్ క్వెషన్స్ వచ్చి వాళ్ళు అడిగిన మేబీ రియల్ టైమ్ క్వెషన్స్ వచ్చి నేను ఆన్సర్ చేయలేకపోయాను. మేబీ ప్రాపర్ హ్మ్. హ్మ్. ప్రాక్టీస్ మిస్ అయ్యానేమో అని అనిపించింది. సో, తర్వాత హ్మ్. హ్మ్. సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగారు. సో, ఆ క్వెషన్స్ నేను హ్మ్. ఆన్సర్ చేయలేకపోయాను. తర్వాత హ్మ్. నేనేం డిసైడ్ అయ్యాను, ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నాం. అసలు ఇది ఎలా యూజ్ చేస్తారు? దీని యూసేజ్ ఏంటి? రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తున్నారు? అని మళ్ళీ హ్మ్. నేను నా సెల్ఫ్ లైక్ రియలైజేషన్‌కొచ్చి ఓకే. ఇంకా హ్మ్. ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి. సినారియో బేస్డ్ క్వెషన్స్ కూడా మనం ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు ఫిక్స్ అయ్యాను హ్మ్. శివ్ గారు. అప్పుడు ఓకే. యూట్యూబ్‌లో గాని, తర్వాత చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని హ్మ్. చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం. సినారియో బేస్డ్ హ్మ్. క్వెషన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం. సో, ఇలా హ్మ్. ప్రిపరేషన్ చేశాను శివ గారు. సో, తర్వాత నాకు ఈ ప్రిపరేషన్ అనేది యూజ్‌ఫుల్ అయింది. సో, ఈ ఫస్ట్ 8 ఇంటర్వ్యూస్‌లో మీరు రౌండ్ 1 ఎప్పుడు క్లియర్ చేశారు? ఆహ్, 8 ఇంటర్వ్యూస్ రౌండ్ రిజెక్ట్ ఫస్ట్ అయింది గదా! 8 హ్మ్. ఇంటర్‌వ్యూస్ రిజెక్ట్ అయింది శివ గారు. లైక్ ఫస్ట్ 3-4 ఇంటర్‌వ్యూస్ వచ్చి ఫస్ట్ ఎల్1 ఇంటర్వ్యూ కూడా క్లియర్ అవ్వలేదు. హ్మ్. ఎల్1 హ్మ్. ఇంటర్వ్యూ అసలు క్లియర్ చేయలేకపోయాను. ఫోర్త్ ఇంటర్వ్యూ నుంచి హ్మ్. అట్‌లీస్ట్ ఎల్1 క్లియర్ చేశాను. తర్వాత హ్మ్. సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ హ్మ్. ఎల్1. ఎల్2 రిజెక్ట్ అయ్యేది. టెక్నికల్ హ్మ్. డెప్త్ ఇంటర్వ్యూ రౌండ్‌లో రిజెక్ట్ అయ్యేది. క్లయింట్ రౌండ్‌లో రిజెక్ట్ అయ్యేది. హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. ఆఫ్టర్ 10థ్ ఇంటర్వ్యూ నుంచి నాకు లైక్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది శివ గారు. సో, మీరు ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్ని నోట్ చేసుకున్నారా? అంటే రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఏమైనా కవర్ చేయనివి అడిగారా? లేకపోతే ఏంటి? ఆ క్వెషన్స్ మీరు నోట్ చేసుకొని చూసారా ఎప్పుడైనా?
నోట్ చేసుకున్నాను శివ గారు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, ప్రతి ఒక్క క్వెషన్‌ని నేను నోట్ చేసుకునేవాడిని. తర్వాత ప్రతి హ్మ్. ఒక్క ఇంటర్వ్యూ సెషన్‌ని నేను రికార్డ్ చేసుకునేవాడిని. రికార్డ్ చేసుకొని ఓకే. హ్మ్. నేను నైస్. ఏదైనా ప్రాపర్‌గా ఆన్సర్ చేయలేదా? ఆర్ ఏదైనా హ్మ్. మిస్టేక్స్ నా సైడ్ ఉన్నాయా? లేదంటే టాపిక్‌లో హ్మ్. నాకు ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేదా? అనేది ప్రతి ఒక్కటి నేను రివ్యూ హ్మ్. చేసుకునేవాడిని. ప్రతి ఒక్క సెషన్‌లో. హ్మ్. నాకు హ్మ్. అర్థమైందేంటంటే కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉండేవి. ప్రాపర్ క్లారిటీ లేకుండా ఉండేది. కానీ హ్మ్. క్వెషన్స్ హ్మ్. వచ్చి మన ఏదైతే కోర్స్ ఉందో కంప్లీట్‌గా క్వెషన్స్ వచ్చి హ్మ్. కోర్స్ నుంచే వచ్చేది శివ గారు. ఔట్ సైడ్ హ్మ్. ఆఫ్ కోర్స్ హ్మ్. కంటెంట్ అనేది ఏ క్వెషన్స్ వచ్చేది కాదు. సేమ్ కోర్స్‌లోనే హ్మ్. హ్మ్. కంటెంట్‌లోనే వచ్చేది. కాకపోతే నాకు అండర్‌స్టాండింగ్ అనేది ప్రాపర్‌గా లేదు. ఆర్ నేను ప్రాపర్‌గా హ్మ్. ప్రొజెక్ట్ హ్మ్. చేయలేకపోతున్నాను ఆన్సర్ అని అనిపించింది. సో, అప్పుడు నన్ను హ్మ్. రివ్యూ హ్మ్. చేసుకొని రికార్డెడ్ సెషన్స్, ఇంటర్వ్యూ సెషన్స్ ఒక్కసారి రివ్యూ చేసుకున్నప్పుడు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. హ్మ్. తర్వాత నన్ను ఎలా హ్మ్. ప్రొజెక్ట్ చేయాలి? ఓకే. ఫస్ట్ క్వెషన్ ఓకే. హ్మ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్పాలి? మీ ప్రాజెక్ట్ గురించి హ్మ్. చెప్పండంటే ఏం చెప్పాలి? తర్వాత హ్మ్. ఇంటర్వ్యూ సెషన్స్ కూడా ఎలా అటెండ్ అవ్వాలని కూడా మీ వీడియోస్ చూసాను. కొన్ని యూట్యూబ్ వీడియోస్ మీరు హ్మ్. చేసున్నారు. హ్మ్. ఆ సెషన్స్‌లో హ్మ్. చూసాను. హ్మ్. సో, ఆ ఇన్‌పుట్స్ అన్నీ హ్మ్. హ్మ్. తీసుకొని కొంచెం బెటర్‌గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను శివ గారు. ఓకే. నైస్. నైస్. సో, మీరు ఆ గ్యాప్ ఏదైతే ఉందో 18 రిజెక్షన్స్ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది గదా! అప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నారా? ఆ ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ? చెక్ చేసుకున్నాను శివ గారు. ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. నాకు హ్మ్. అనిపించిందేమంటే ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అనేది లేదు. మేబీ సమ్ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ కన్‌ఫ్యూజన్స్ హ్మ్. హ్మ్. వల్లనే నేను క్లియర్ చేయలేకపోయాను అని అనిపించింది. సో, తర్వాత ఇంకా ఓకే. అన్ని క్వెషన్స్ ఇంటర్వ్యూస్‌లో మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ 90% ఆఫ్ క్వెషన్స్ ఆన్సర్ చేయగలిగాను ఫర్దర్ ఇంటర్వ్యూస్‌లో. హ్మ్. హ్మ్. ఓకే. నైస్. సో, ఇప్పుడు మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 మంత్స్ అయింది గదా! ఈ 2 మంత్స్‌లో మీకెలా అనిపించింది? జనరల్‌గా జస్ట్ అలా నేనేదో కోర్స్ కంప్లీట్ చేసి వెళ్తే భయంగా ఉంటారు. నేను వర్క్ చేయలేనేమో, నాకేం రాదు కదా! నేను రియల్ ప్రాజెక్ట్‌లో ఎప్పుడు వర్క్ చేయలేదు కదా! అని. ఈ 2 మంత్స్ మీకెలా ఉంది? ప్రెజెంట్ నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చి జెన్కిన్స్ నుంచి గిటబ్ యాక్షన్స్‌కి మైగ్రేషన్ చేస్తున్నా శివ గారు. సో, పైప్‌లైన్స్ హ్మ్. ఆల్రెడీ జెన్కిన్స్‌లో ఉన్నాయి మైక్రో సర్వీసెస్‌కి. దాన్ని గిటబ్ హ్మ్. యాక్షన్స్‌కి మైగ్రేట్ చేస్తున్నారు. సో, హ్మ్. నాకేమనిపించిందంటే లైక్ 1 మంత్ అయింది నేను వర్క్ స్టార్ట్ చేయడం. సో, వర్క్‌లో హ్మ్. నాకేమనిపించిందంటే మన కోర్స్‌లో ఒక 50% మనం చదవగలిగితేనే మనం ఇంటర్వ్యూ క్లియర్ చేయొచ్చు. హ్మ్. వర్క్ కూడా చేయగలగొచ్చు. హ్మ్. 100% హ్మ్. వస్తేనే మనం వర్క్ అవుతామనే ఆ యొక్క అండర్‌స్టాండింగ్ మైండ్‌సెట్ అనేది అసలు రాంగ్. మనం హ్మ్. హ్మ్. 50% నేర్చుకున్న దాంట్లో 50% చేస్తున్నాము యాక్చువల్ వర్క్‌లో. సో, హ్మ్. 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 నాకసలు ఎక్కడ గాని 1 మంత్‌లో ఆ కష్టం అసల ఎక్కడ అనిపించలేదు శివ గారు. ఈజీగా నేను చేయగలిగాను. హ్మ్. కన్వర్షన్, హ్మ్. హ్మ్. మైగ్రేషన్ ప్రాసెస్ కానీ, అండర్‌స్టాండింగ్ గాని, హ్మ్. ప్రాసెస్. సో, హ్మ్. అసలు చాలా హ్మ్. ఏ హ్మ్. డిఫికల్టీస్ లేదు శివ గారు. ఓకే. సో, ఎలా ఉంది మీ 1 మంత్‌లో మీ పెర్ఫార్మన్స్ మీరు రివ్యూ చేసుకుంటే, మీ నుంచి గాని, మీ గురించి మీకేమనిపిస్తుంది? అండ్ మీ టీమ్ లీడ్ గాని మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసారా? ఆహ్, చాలా యాక్చువల్‌గా చాలా కాన్ఫిడెన్స్‌తో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు హ్మ్. నచ్చిన నేను చదువుకున్న జాబ్ చేస్తున్నాను. నేను ఇంట్రెస్టెడ్ ఉన్న డొమైన్‌లో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. కాన్ఫిడెన్స్ హ్మ్. లెవెల్స్ అనేవి ఎవ్రీ డే చాలా హైగా ఉంటాయి. అసలు హ్మ్. హ్మ్. కాన్ఫిడెన్స్ హ్మ్. లూజ్ అవ్వడం అనేది ఉండదు. ఏది హ్మ్. తెలియకపోయినా కానీ ఓకే. తెలీదు అని ఆహ్, మనం ఏ వర్క్ వచ్చినా కానీ ఓకే. ఈ డొమైన్ తెలీదు. అంటే ఈ స్పెసిఫిక్ టెక్నాలజీ హ్మ్. ఈ ఒక టాపిక్ తెలీదు అన్నట్టు లోగా ఫీల్ అయ్యేవాడిని గాదు. సో, ఓకే. తెలీదు. హ్మ్. ఓకే. హ్మ్. వాట్ వి కెన్ డూ నెక్స్ట్ అన్నప్పుడు ఓకే. రీసెర్చ్ హ్మ్. చేసేవాడిని. చాట్‌జీపీటీ యూజ్ చేసేవాడిని. హ్మ్. కోపైలట్ యూజ్ చేసేవాడిని. హ్మ్. ఓకే. హ్మ్. ఇది ఎందుకు అని ఆహ్, హ్మ్. తెలుసుకునేవాడిని. సో, నేర్చుకొని హ్మ్. వర్క్‌లో ఇంప్లిమెంట్ చేసేవాడిని. సో, నైస్. అప్పుడు అసలు డిఫికల్టీసే లేదు శివ ఓకే. సో, ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ మీ ఫీలింగ్ ఏంటి? సో, అప్పుడు మీరు మీరు నేర్చుకునే కదా వెళ్లారు. ఆ ఫస్ట్ 1 వీక్ ఎలా మేనేజ్ చేశారు? మీకు ఫస్ట్ మేనేజ్ 1 చేస్తున్నట్టు వీక్ అనిపిచ్చిందా? ఆర్ ఇంట్రెస్టెడ్‌గా అనిపిచ్చిందా? నాకొచ్చి యాక్చువల్‌గా ఇంట్రెస్టెడ్‌గా అనిపించింది. మేనేజ్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. ఎందుకంటే హ్మ్. నాకు కోర్స్ నేర్చుకున్న కంప్లీట్ 1 ఇయర్ పీరియడ్‌లో నేనేదో ప్రాజెక్ట్ హ్మ్. చేస్తున్నాను. ఈ రియల్ టైమ్‌గా వర్క్ చేస్తున్నాను ప్రాజెక్ట్‌లో అనే ఫీలింగే ఉండింది శివ. ఎందుకంటే హ్మ్. మనం నేర్చుకున్న కంటెంట్ చూసుకుంటే లైక్ హ్మ్. మాన్యుయల్‌గా చేస్తున్న మెథడ్ నుంచి కంప్లీటెడ్‌గా ఆటోమేటెడ్ చేస్తున్నాం. అంటే మాన్యుయల్‌గా ఒక వెబ్‌సైట్ ఎలా డిప్లాయ్ చేస్తారు నుంచి అక్కడి నుంచి ఆటోమేటెడ్ వరకు నేర్చుకున్నాం. అది నాకొక హ్మ్. ప్రాజెక్ట్ నేర్చుకున్న ఎక్స్‌పీరియన్సే ఉంది శివ గారు.
సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది హ్మ్. నాకు జాయిన్ అయినప్పుడు కూడా అసలు లో కాన్ఫిడెన్స్ ఎప్పుడూ లేదు. సో సేమ్ నేను హ్మ్. ఆల్రెడీ నాకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు అనిపించింది నేను జాయిన్ అయినప్పుడు శివ్ గారు. హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! నైస్. సో, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ కదా! మీరు చాలా ఇంట్రెస్ట్‌తో ఐటీలోనే జాయిన్ అయ్యారు. మీ కాలేజ్‌లో మీరు ఫ్రెషర్‌గా జాబ్ కొట్టాలంటే, మీరు ఒక 13 ఇయర్స్ బ్యాకెళ్తే ఇప్పుడు మీరేం చేయాలి? ఆహ్, ఐ థింక్ ఫ్రెషర్‌గా ఫస్ట్ థింగ్ డెవాప్స్ జాబ్ కొట్టాలి అనుకోండి. ఈ హ్మ్. 13 ఇయర్స్‌లో మీరు మీ ఎక్స్‌పీరియన్సెస్, మీ స్ట్రగుల్స్ మీవెన్నో ఉన్నాయి. అచీవ్‌మెంట్స్ అన్నీ. వీటన్నిటిని ఇప్పుడు మీరు అగైన్ మీకు ఈ మైండ్ సెట్‌తో మళ్ళీ మిమ్మల్ని బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో వేసాము ఆర్ బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో వేసాము. అప్పుడేం జేస్తారు మీరు? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఆహ్, ఆహ్, క్లాసెస్‌లో ఏం చెప్తున్నారు? సిలబస్ ఏంటి? టీచింగ్ ఎలా చేస్తున్నారు? ఎంతసేపు మనం వచ్చి పక్కన వాళ్ళతో ఫాల్ట్ చెప్పడం కంటే, మనం ఏం చేయాలంటే హ్మ్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేయాలంటే దే షుడ్ స్టార్ట్ అండర్‌స్టాండింగ్ ఓకే. కరెంట్ మార్కెట్ ఏంటి? ఏది నేర్చుకోవాలి? హ్మ్. అనే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది స్టార్టింగ్ నుంచే వాళ్ళకుండాలి. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. హ్మ్. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి లాజిక్ ఎలా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హ్మ్. ప్రోగ్రామింగ్ హ్మ్. లాజిక్ రానప్పుడు ఏది నేర్చుకోవడం అనేది న్యూ టెక్నాలజీ నేర్చుకోవడం చాలా డిఫికల్ట్. ఫస్ట్ ఒక హ్మ్. ప్రోగ్రామింగ్‌లో హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, కరెంట్ మార్కెట్‌లో ఏ హ్మ్. ప్రోగ్రామింగ్ వచ్చి మంచి దీంట్లో ఉంది అని చూసుకొని, ఆ హ్మ్. ప్రోగ్రామింగ్‌లో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. తర్వాత స్లోగా హ్మ్. ఆహ్, ఔట్ సైడ్ కాలేజ్‌లో చెప్పిందే కాకుండా ఔట్ సైడ్‌లో చాలా ప్రిపరేషన్ చేయాలి వాళ్ళ సైడ్ నుంచి. సో, బెటర్‌గా అవ్వడానికి. హ్మ్. సో, హ్మ్. సో హ్మ్. అలా చేస్తే చాలా ఈజీ అవుతుంది శివ గారు. ఎంతసేపు ఫ్యాకల్టీ, కాలేజెస్ పైన ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అనకుండా సెల్ఫ్ హ్మ్. ప్రిపరేషన్ హ్మ్. అనేది ఉండాలి అని నేను ఫీల్ అవుతాను శివ గారు. యాహ్! ఇది ట్రూ. సో, మనం ఎప్పటికి లైక్ కంప్లెయినింగ్ మోడ్‌లో ఉంటాం. మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. మా కాలేజ్‌లో అంటే మనం చేయని దాన్ని, మనకు చేతకాని దాన్ని సింపుల్‌గా కాలేజ్ పైన, స్టాఫ్ పైన ఏస్తాం. బట్ వాళ్ళైతే అవును. చేంజ్ అవ్వరు ఆబ్వియస్‌లీ. మనం ఎంత చెప్పినా కాలేజు మేనేజ్‌మెంట్ చేంజ్ అవ్వదు. మన లెక్చరర్స్ వాళ్ళు ఒకదానికి ఫిక్స్ అయ్యుంటారు. వాళ్ళు చేంజ్ అవ్వరు. సో, అల్టిమేట్‌గా నష్టపోయేది మనమే గాబట్టి, మన కెరియర్, కరెక్ట్. మన లైఫే కదా ఎఫెక్ట్ అయ్యేది. సో, ఇంక వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. కాబట్టి ఇక మన సైడ్ నుంచి మనం ఏం చేయాలనేది ఒకసారి థింక్ చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీవన్ విల్ హావ్ బెటర్ కెరియర్. కరెక్ట్ శివ గారు. సో, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏంటి మురళి మీది? ఇంతటితో మీరైతే లెర్నింగ్ ఆపే మనిషిలాగా కనిపించట్లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏంటి మీ గోల్స్? నెక్స్ట్ ఆహ్, షార్ట్ టర్మ్ గోల్స్ ఏం ఏం ఫిక్స్ అయ్యానంటే శివ గారు ఫస్ట్ 2 ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ సేమ్ ఫీల్డ్‌లో ఉండాలి. లైక్ డెవాప్స్‌లో ఉండాలి. కంప్లీట్‌గా హ్మ్. ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి. ఎలా వర్క్ అవుతుంది? హ్మ్. ఏంటి? ట్రబుల్ హ్మ్. షూటింగ్ ఎలా చేయగలగాలి? తర్వాత హ్మ్. హ్మ్. ఆహ్, సినారియో బేస్డ్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలగాలి? సో, ఇవన్నీ హ్మ్. ప్రాపర్‌గా 2-3 ఇయర్స్ నేర్చుకోవాలి. తర్వాత స్లోగా హ్మ్. డెవాప్స్ తర్వాత అప్‌కమింగ్ సేమ్ ఫీల్డ్‌లో చూస్తుంటే ఎంఎల్ఆప్స్ ఉంది. సో, ఎంఎల్ఆప్స్, హ్మ్. ఏఐఆప్స్ ఉంది. సో, ఈ యొక్క కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ నా హ్మ్. 5 ఇయర్స్ గోల్ ఏమంటే డెవాప్స్‌లో ఉండి తర్వాత ఎంఎల్ఆప్స్‌కెళ్ళాలి ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నట్టు హ్మ్. అనుకుంటున్నాను శివ గారు. ఓకే. నైస్. నైస్ మురళి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్స్. ఇంకా థాంక్ యూ. ఫైనల్‌గా మీకు చాలా మంది కంప్లీటెడ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టిల్ ట్రైయింగ్ అండ్ దెన్ ఆన్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళున్నారు. వాళ్ళకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆహ్, ప్రిపరేషన్ నేనేం సజెషన్ ఇస్తానంటే శివ గారు, ప్రిపరేషన్ అయితే వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే, ఎటువంటి హ్మ్. పరిస్థితుల్లోనూ స్టాప్ చేయొద్దండి. లైక్ ఓకే. అట్‌లీస్ట్ ఇన్ ఎ డే 10 మినిట్స్ అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ అనేది స్పెండ్ చేయండి. ఎంత హార్డ్ వర్క్, హ్మ్. ఎంత స్ట్రగుల్స్ ఉన్నా కానీ, లైక్ హార్డ్‌షిప్స్ ఉన్నా కానీ, 10 మినిట్స్ అనేది హ్మ్. ఎవ్రీ డే స్పెండ్ చేయండి. సో, అప్పుడేమవుతుందంటే ఫ్లో హ్మ్. అనేది మిస్ కాదు శివ గారు. సో, ఫ్లో మిస్ హ్మ్. కానప్పుడు హ్మ్. ఓకే. ఈ రోజు మేబీ 10 మినిట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ డే మనకు ఫ్రీ హ్మ్. ఉన్నప్పుడు 3-4 అవర్స్ మనం చదవచ్చు. సో, ఇప్పుడు ఇలా ఫ్లో హ్మ్. మిస్ అవ్వకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలుగుతారు. తర్వాత హ్మ్. వన్స్ హ్మ్. మీరు చాలా మంది నేను చూసాను శివ గారు. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎంతసేపు పక్కన వాళ్ళు మీ వల్ల కాదు, ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తుంది అని చెప్తూనే హ్మ్. ఉంటారు. హ్మ్. హ్మ్. మీరు చూసుకుంటే చాలా మంది నెగెటివ్ చెప్పేవాళ్ళు ఎక్కువుంటారు గానీ, పాజిటివ్ చెప్పేవాళ్ళు 10% ఉంటారు. సో, హ్మ్. హ్మ్. నెగెటివ్ ఆన్సర్స్ విని మీరు మీ మైండ్ చేసుకున్నారంటే అగైన్ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. సో, వన్స్ హ్మ్. డిసైడ్ హ్మ్. అయిన తర్వాత వాటెవర్ హ్యాపెన్స్ కంప్లీట్ చేయండి. హ్మ్. ఇంటర్వ్యూ క్లియర్ చేయండి. తర్వాత ఆలోచించండి అసలు హ్మ్. ఇది కరెక్టా? కాదా? అని. సో, ఎంతసేపు హ్మ్. నెగెటివ్‌లో హ్మ్. లేకుండా పాజిటివ్‌గా చేయగలగాలి అని చెప్తున్నాను. ఓకే.
నైస్ మురళి. సో జాయిన్ డెవాప్స్ గురించి ఏమైనా ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తారా? జాయిన్ డెవాప్స్ నేను ఏం ఫీల్ అవుతానంటే శివ గారు, ఇట్స్ అ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్లాట్‌ఫార్మ్. మన కోడ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇష్యూస్ వచ్చినప్పుడు క్యూఏ సెషన్స్ హ్మ్. జాయిన్ అవ్వడం. తర్వాత ఏదైనా క్వెషన్స్ ఉన్నప్పుడు లైవ్ సెషన్స్‌లో అడగడం. తర్వాత వన్స్ హ్మ్. మీరు కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్స్ అటెండ్ అవ్వడం. సో, తర్వాత హ్మ్. మీరు మళ్ళీ ఇంటర్వ్యూస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఏదైనా ఫ్యూచర్ చేయాలనుకున్నా మళ్ళీ గైడెన్స్ ఉంది. సో, నేనేం ఫీల్ హ్మ్. అవుతానంటే హ్మ్. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ ఇది. సో, మీరు హ్మ్. హ్మ్. మూవ్ అవ్వాలనుకుంటే సో, ఎవ్రీథింగ్ ఒక్క హ్మ్. హ్మ్. ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంది. అసలు మీరు ఔట్ సైడ్ ఎళ్లి ఏదైనా కొత్తగా నేర్చుకోవడం అనేది అవసరమే లేదు. సో, ఎండ్ టు ఎండ్ ఇక్కడే ఉంది. హ్మ్. ప్రతి ఒక్కటి ఓకే. అని ఫీల్ అవుతాను శివ గారు. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ మురళి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా యాడ్ చేశాము. లాస్ట్ 2, 3 బ్యాచెస్ నుంచి అనుకుంటా. ఓకే. థాంక్ యూ సో మచ్ మురళి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గోల్స్. మీ జర్నీ రియల్లీ ఇన్‌స్పైరింగ్. ఇంపాసిబుల్‌ని మీరు పాసిబుల్ చేశారు. మీ ఫ్రెండ్ ఎవరైతే మీకు సజెస్ట్ చేశారో అతనికి కూడా యాహ్! లైక్ హి ఈస్ ఆల్సో ఇన్‌స్పిరేషన్. పాజిటివ్‌గా థాంక్ యూ సో మచ్. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా మనకెప్పుడు ఇన్‌స్పిరేషనే. అవును శివ గారు. థాంక్ యూ సో మచ్ మురళి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. బై బై. సీ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ శివ గారు. బై.